హలో గైస్, వెల్కమ్ టు విక్రీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ టు టెగ్నామెట్రీ ఎక్సైజ్ 8.1 11 క్వశ్చన్స్ ఉంటే 11 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి వరకు మనకి ఒక క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది. 7 మార్కులు అయినా కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. గుర్తుపెట్టుకోండి, మీ హైయర్ ఎడ్యుకేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తొందరగానే వీడియో మాత్రం కంప్లీట్ అవ్వడానికనే ట్రై చేస్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వినండి. ఎవ్రీ ప్రాబ్లం పక్కా నేర్చుకునేటట్టుగా కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడు కానీ దాని ప్రకారంగా వేరే క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగేటట్టు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు మన ఛానల్లో పాలిటెక్నిక్ తో సహా ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, స్పీడ్ గా చెప్పుకుంటా కాకపోయినా కొంచెం విన్నిక ట్రై చేయండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి. ఖచ్చితంగా అనేది అర్థం అవుతుంది. ఓకే, ఏం పెద్ద విషయం కాదు. ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ కనుక్కోవాలి. వాళ్ళు ఏం చెప్తే మనం అది చేసేసేయాలి, అంతే. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 8.1 లో ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి అంటే ఏంటి? మనం ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ తీసుకోవాలి. ఓకే, ఎక్కడ 90 డిగ్రీస్? బి అనే దగ్గర 90 డిగ్రీస్. ఏబి బి అనుకో, ఇది బి. ఓకే, ఇది సి. AB equal to 24 centimeters. Okay. BC equal to 7 centimeters. 7 centimeters. ఇక్కడ చూడండి, డిటర్మైన్ దా. అలాగైతే ఏం చేయాలా? సైన్ ఏ కాస్ ఏ, అలాగనే సైన్ సి కాస్ సి కనుక్కోవాలంట. దానికంటే ముందర ఏంది? ట్రయాంగిల్స్ లో 3 సెట్స్ చేయాలి నీకు. సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఏ అనే యాంగిల్ వాడుతున్నావు. ఇక్కడ ఏంది? ఏ అనేది అంటే యాంగిల్ ఇక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి. ఇక్కడ సి అన్నారు అనుకో, సి ఇక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? నేను ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ 3 సైడ్స్ కనుక్కుందాం. ఇక్కడ మనకి ఏం తెలుస్తలేదు? హైపోటెనస్ అనేది తెలుస్తలేదు. హైపోటెనస్ కనుక్కోవాలి ఫస్ట్. అంటే ఏం చేయాలా? సొల్యూషన్. ఇక్కడ చూడండి, 10 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా గివెన్ దా ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, బిసి ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. పైథాగరస్ థీరం వాడండి. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంది? హైపోటెనస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎందుకు పైథాగరస్? ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిసి ఇంకో థర్డ్ సైడ్ తెలియదు అనుకో, నువ్వు ఖచ్చితంగా ఉపయోగించిన ఫార్ములా ఏంది? పైథాగరస్ థీరం. ఓకే, ఇక్కడ చూడండి, హైపోటెనస్ ఏంది మనకి? ఏసీ కదా. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ అంటే సైడ్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది? ఏబి స్క్వేర్. రైట్, ఏబి స్క్వేర్. ఏసీ స్క్వేర్ తెలుగు కాబట్టి అది అలాగనే ఉంటుంది. బీసీ ఎంత మనకి? 7 స్క్వేర్ ప్లస్ ఏబి వాల్యూ ఎంత? 24 స్క్వేర్. ఓకే, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49. 24 ఇంటూ 24, 4 4 జా 16, 4 2 జా 8, 9. ఇక్కడ చూడండి, 4 2 జా 8, 2 2 జా 4. ఎంత వచ్చింది? 6 17 5 500 ప్లస్ 576. ఓకే, 576 కి ఎంత కలపాలి? 49 కలపాలి. 9 ఒక 6 ఎంత? 15. 15 ఒక 11 12. ఇక్కడ 5 6 ఎంత? 625. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 625. స్క్వేర్ అవతల పోతే రూట్ అంటే ఏసీ ఈక్వల్ టు రూట్ 625 అంటే దీని వాల్యూ ఎంత? రూట్ 625 కి 25. మనకి ఇక్కడ సెంటీమీటర్స్ అన్నారు కాబట్టి సెంటీమీటర్స్ అంటే ఇక్కడ చూడండి, ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 25 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? మనకేమో ట్రయాంగిల్స్ 3 సైడ్ తెలిసింది. అలాగైతే ఇక్కడ వాళ్ళు కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సైన్ ఏ అంత అంటే యాంగిల్ ఎక్కడ పెట్టాలా? ఇక్కడ. ఓకే, యాంగిల్ ఇది ఏ అన్నారు కాబట్టి మనకి యాంగిల్ అది అవుతుంది. ఓకే, సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఆపోజిట్ ఎంత ఉంది మనకి? 7 బై హైపోటెనస్ ఎంత ఉంది? 25. ఇక్కడ చూడండి, ఏంది ఆపోజిట్? ఏంది హైపోటెనస్? ఏంది? యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం. ఏదైతే ఇట్లా స్లాంట్ గా ఉందో దాన్ని హైపోటెనస్ అంటాం. ఇది సైడ్ అవుతుంది. సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 7/25. ఆన్సర్ అంతే, ఇంకేం లేదు. తర్వాత కాస్ ఏ అంట అంటే యాంగిల్ ఎక్కడ? ఏ దగ్గరనే. ఓకే, కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెనస్. రైట్, అడ్జసెంట్ అంటే ఏం చెప్పినాను? యాంగిల్ కి ఎదురుగున్నదాన్ని ఆపోజిట్, సైడ్ కున్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ ఎంత? 24. హైపోటెనస్ ఎంత? 25. అది చేంజ్ కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. సైన్ సి కాస్ సి అంటున్నారు అంటే ఏంది? ఇప్పుడు సెకండ్ది అంటే ఇప్పుడు యాంగిల్ తుడిపేసి ఇప్పుడు యాంగిల్ ఎక్కడ? సి దగ్గర. సి అయితే ఆపోజిట్ ఏమవుతుంది? 24 అవుతుంది. అడ్జసెంట్ ఏమవుతుంది? 7 అవుతుంది. హైపోటెనస్ ఏమవుతుంది? 25 ఉంటుంది. అది మారదు. ఓకే, ఫస్ట్ సైన్ సి అన్నారు కాబట్టి సైన్ సి,
సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకే, ఆపోజిట్ సైన్ సి కి యాంగిల్ కి ఆపోజిట్ ఏముంది 24 బై హైపోటెనస్ ఏముంది 25. ఓకే, మళ్ళీ తర్వాత కాస్ సి అని అయిపోయింది ప్రాబ్లం అంతే. కాస్ సి ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా ఫార్ములా. ఓకే, హైపోటెనస్ ఇక్కడ చూడండి అడ్జసెంట్ ఏది కింది పక్క ఉన్నది. ఓకే, 7 బై హైపోటెనస్ ఏంది 25. గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు ఎలా చేయాలంటే ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి, ఈ యాంగిల్ ని బట్టి మనం చేంజ్ అవ్వాలి. ఇక్కడ యాంగిల్ ఏ అన్నారు కాబట్టి మనం ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర మనం డ్రా చేసుకుని మళ్ళీ వాటికి ఆపోజిట్ అడ్జసెంట్. సి అన్నారు అనుకో సి దగ్గర. ఓకే, అర్థమైందా? ఇలా చేయాలి ఇంతే, ఇంకా ఆన్సర్స్ అయితే అంతే. సైన్ వాల్యూ కాస్ వాల్యూ అలాగనే సైన్ సి వాల్యూ కాస్ సి వాల్యూ అనుకోమన్నారు కాబట్టి ఆన్సర్స్ ఇంతే. నోట్ డౌన్ గైస్. ఓకే, ఎక్సర్సైజ్ 8.1 లోని సెకండ్ క్వశ్చన్. ఇన్ గివెన్ ఫిగర్ ఫైండ్ tan p మైనస్ కాట్ r అంట. అంటే ఇక్కడ చూడండి మనకేమో ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది, దీంట్లో tan అంటే ఏంది ఇంతకి అది తెలుసుకుందాం. tan అంటే tan θ ఈక్వల్ టు ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్, రైట్. అదే కాట్ అంటే కాట్ θ ఈక్వల్ టు ఏమవుతుంది అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవి వాటి ఫార్ములాలు. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు ఏంది tan ఎక్కడ యాంగిల్ p దగ్గర. ఓకే, కాట్ r అంటే ఇక్కడ చూడండి యాంగిల్ ఇక్కడ. ఓకే, క్లియర్. బాగా వినండి, ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, 2 minutes ప్రాబ్లం అంతే, ఎక్కువ ఏముండదు. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి, tan తెలియాలంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ తెలుస్తుందా ఇక్కడ? లేదు. అంటే ఇది కనుక్కోవాలి. ఏం ఫార్ములా? పైథాగరస్ థీరం ఫార్ములా. ఏంది రైట్ ట్రయాంగిల్ లో 2 sides తెలిసి థర్డ్ సైడ్ తెలియడానికి ఖచ్చితంగా నువ్వు ఉపయోగించిన ఫార్ములా ఏది? పైథాగరస్ థీరం ఫార్ములా. ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినారు, పిఆర్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ అండ్ తర్వాత పిక్యూ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత మనకి పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్, ఇంకొక సైడ్ ఎంత క్యూఆర్. అది తెలుసా? తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది. తర్వాత ఇంకొక సైడ్ ఏముంది క్యూపీ హోల్ స్క్వేర్. ఫార్ములా పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది 13 సెంటీమీటర్స్ కాబట్టి 13 స్క్వేర్. క్యూఆర్ ఆన్సర్ వచ్చిందా? లేదు, అది అలాగనే రాసుకుంటాం, అదే కనుక్కోవాలి. క్యూపీ అంటే ఎంత 12 సెంటీమీటర్స్. ఓకే, 12 స్క్వేర్. మనకి ఏం కావాలా? ఇది క్యూఆర్ వాల్యూ కావాలి కాబట్టి క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ప్లస్ చేసుకుని ఇతరకు వస్తే ఏమవుతుంది మైనస్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఇగో 13 లో కల్లా 2 పోతుంది, 1 స్క్వేర్ ఆన్సర్ అట్లా చేయొద్దండి. ఓకే, 12 ఇక్కడ చూడండి హోల్ స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి 13 స్క్వేర్ అంటే 13 into 13 చేస్తే 169 వస్తుంది. 12 స్క్వేర్ అంటే 12 into 12 చేస్తే 144 వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో తీసేసేయండి అంటే ఎంత వస్తుంది? రెండిట్లో తీసేస్తే 169 లో కల్లా 144 పోతే ఎంత? 9 లో కల్లా 4 పోతే ఎంత? 5. 6 లో కల్లా 4 పోతే ఎంత? 2. 1 లో 1 పోతే 0 అంటే 25. స్క్వేర్ అవతల పోతే రూట్ అంటే క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 25. అంటే క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? రూట్ 25 వాల్యూ ఎంత? 5 సెంటీమీటర్స్. అంటే క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్స్. ఓకే, మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ వచ్చింది. నువ్వు ఫస్ట్ ఈ క్వశ్చన్ లో నుంచి చేయాల్సిన పని ఏంటంటే నీకు ఇచ్చిన ట్రయాంగిల్స్ 3 సైడ్స్ అనుకో ఫస్ట్, తర్వాత వాళ్ళు చెప్పింది చెయ్యి క్వశ్చన్ లో. ఓకే, ఇక్కడ చూడండి tan p అన్నారు, tan p మైనస్ cot r. tan అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ అని ఇక్కడ రాశాను. ఆపోజిట్ బై అడ్జసెంట్ మైనస్ cot r అంటే ఏమని చెప్పినాను? అడ్జసెంట్ బై ఆపోజిట్, రైట్. ఇవి ఫార్ములాలు ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. వీటి గురించి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినండి. ఆపోజిట్ ఈ వాల్యూ తీసేస్తున్నావు చూడండి. ఎందుకు? యాంగిల్ పి, ఇక్కడ యాంగిల్ ఏముంది? పి వాల్యూ అంటే పి. ఆపోజిట్ ఏముంది మనకి? ఫార్ములా 5 కదా, 5 బై అడ్జసెంట్ ఏముంది? 12 ఉంది. 12 మైనస్ ఇక్కడ కాట్ చూడండి. ఇప్పుడు కాట్ ఆర్ అంటే యాంగిల్ ఇక్కడ పి కాడ కాదు, ఇప్పుడు ఇక్కడ ఆర్ దగ్గర యాంగిల్ ఇక్కడ కాట్ వాల్యూ 1. కాట్ అంటే ఏంది? అడ్జసెంట్ ఏముంది? 5 మైనస్ ఆపోజిట్ ఏముంది? 12. ఇక్కడ చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది? ఎల్సిఎం ఏమో 12, 5 లో కల్లా 5 పోతే 0, 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. అంటే therefore tan
పి మైనస్ కాట్ ఆర్ ఈక్వల్ టు 0. ఇదే మన ఆన్సర్ అనమాట. ఇంకా అంతే, అయిపోయిందా? ఎలా చేసాం ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం చేయాల్సింది ట్రయాంగిల్స్ టూ సైడ్స్ ఇవ్వడం జరిగింది, అడ్జసెంట్ గా అనుకున్నాం. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ట్యాన్ అనే పదం అన్నారు. ట్యాన్ అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. కానీ ఇక్కడ పి అనేది టీటా బదులు ఏముంది? ఇక్కడ పి అంటే యాంగిల్ పి అని అర్థం. నువ్వు ట్యాన్ పి అంటే ఆపోజిట్, యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటాం? ఆపోజిట్. ఇటు సైడ్ ఉన్నది అడ్జసెంట్, ఇది హైపోటెనస్. ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. మీరు ఇంట్రడక్షన్ క్లాస్ అంటే ఇలాంటివన్నీ అర్థమవుతుంది. నోట్ నిజంగా ఆన్సర్ అంతే. Exercise 8.1 లోని థర్డ్ క్వశ్చన్. If sin A equal to 3/4, calculate the cos A and tan A. ఇక్కడ ఏంది చెప్తున్నారు? మనకి సైన్ వాల్యూ ఇచ్చి కాస్ tan గా అనుకోమంటున్నారు. అసలు సైన్ ఇక్కడ ఏంది? 3/4. మనకి ఇక్కడ ట్రయాంగిల్ కూడా లేదు, మనం వేసుకోవచ్చు. యాంగిల్ ఎక్కడ? ఏ దగ్గర. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ వేద్దాం, మన ఇష్టం. రైట్ ట్రయాంగిల్ ఎక్కడన్నా వేసుకోవచ్చు, ఎలా విధంగానే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సైన్. ఇక్కడ చూడండి, నేను సొల్యూషన్ చూడండి, మీకు దానికంటే ముందు సొల్యూషన్ అర్థం కాదు. గివెన్ ద సైన్ ఏ ఈక్వల్ టు 3/4. అసలు సైన్ అంటే ఏంది? మనకి సైన్ అంటే ఏంది? సైన్ టీటా ఈక్వల్ టు ఏంది? మనకి ఆపోజిట్ బై హైపోటెనస్ కదా ఫార్ములా. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినాను. ఇంట్రడక్షన్ క్లాస్ లో ఫార్ములాలు ప్రతి ఒక్కటి నేను రాయడం జరిగింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. ఓకే, సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఇక్కడ చూడండి, సైన్ ఏ ఈక్వల్ టు 3/4 ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. అంటే ఆపోజిట్ వాల్యూ ఎంత? 3, హైపోటెనస్ ఎంత? 4. ఓకే, ఎక్కడ? యాంగిల్ దగ్గర. ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ ఎక్కడ 90 degrees ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? యాంగిల్ ఏ దగ్గర 3/4. యాంగిల్ ఏ ఆపోజిట్ ఎంత? 3. యాంగిల్ కి ఎదురుగా దాన్ని ఆపోజిట్ కాబట్టి ఇది ఏమవుతుంది? 3. హైపోటెనస్ ఎప్పటికి మారాలి కాబట్టి ఇది 4. అంటే ఇప్పుడు మనకి ఏం తెలీదు? ఈ సైడ్ ఏబి సైడ్ అనేది తెలీదు, దానికి అనుకున్నాం. అది కనుక్కున్న తర్వాత వాటిలోకి వెళ్దాం. పైథాగరస్ థీరం ఫార్ములా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత ఉంది మనకి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఎంత ఉంది? బీసీ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది? ఏబి స్క్వేర్. రైట్. ఏసీ వాల్యూ ఎంత రాద్దాం ఇక్కడ. ఏసీ ఈక్వల్ టు 4 అండ్ బీసీ ఈక్వల్ టు 3. ఓకే, ఏసీ ఎంత మనకి? 4 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఎంత? 3 స్క్వేర్. ఇక్కడ ఏబి వాల్యూ వచ్చినా రాలేదు కాబట్టి ఏబి వాల్యూ అలాగనే రద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఏబి స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. రైట్. ఏబి స్క్వేర్ అలాగనే ఉంటుంది. 4 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత? 16. 3 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత? 9. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 16 లో కల్లా 9 పోతే 7. ఓకే, ఇక్కడ చూడండి, మనకి రూట్, మనకి ఏబి వాల్యూ మాత్రమే కావాలి. అంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? √7. ఓకే, అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? √7 వచ్చింది. రైట్. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? ఇక్కడ చూడండి, క్వశ్చన్ లోకి వెళ్దాం. కాస్ ఏ. ఇక్కడ ఏంది నేను చేస్తున్నదంటే ఫస్ట్ ట్రయాంగిల్స్ 3 సైడ్స్ కనుక్కుంటాం, తర్వాత వాళ్ళు చెప్పింది చేస్తాం. అర్థమైందా? వీటన్నిటికీ ఫార్ములా బేసిక్. ఫార్ములాస్ అర్థం కాలేనా నీకు ఖచ్చితంగా ఈ లెసన్ అనేది అర్థం కాదు. ఫార్ములాస్ అర్థం కావాలి. అసలు సైన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, అసలు సైన్ వాల్యూస్ ఎలా వచ్చినాయి, అసలు ఎందుకు అని ప్రతి ఒక్కటి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినండి, ప్లే లిస్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఓకే, కాస్ ఏ. ఇక్కడ చూడండి, కాస్ ఏ అన్నారు. కాస్ అంటే ఏంది? మనకి అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా. ఏ దగ్గర ఏంది? యాంగిల్ ఏ దగ్గర అడ్జసెంట్ బై హైపోటెనస్. రైట్. అడ్జసెంట్ ఎంత? ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. అడ్జసెంట్ ఎంత? √7 బై హైపోటెనస్. హైపోటెనస్ ఎంత? 4. ఇంకా మారదు, ఇంకా ఈ వాల్యూ అనేది మారదు, హైపోటెనస్ అనేది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏముంది? ఇంకా అయిపోయింది, అంతే ఆన్సర్. tan ఏ. tan ఏ అంటే tan దగ్గర మళ్ళీ యాంగిల్ ఏంది? యాంగిల్ ఏనే. ఓకే, tan అంటే ఏంది? ఆపోజిట్ బై అయింది అడ్జసెంట్. వీటి ఫార్ములాస్ అన్ని మీకు కావాలంటే ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంది చూడండి, ఇంట్రడక్షన్ క్లాస్ లో. ఆపోజిట్ ఎంత ఉంది మనకి? 3 బై అడ్జసెంట్ ఏముంది? √7. అంతే ఆన్సర్. ఇక్కడ యాంగిల్ ని బేస్ చేసుకొని మనకి ఈ ఫార్ములాస్ తెలియాలి. ఈ ఫార్ములాస్ తెలిసిందనుకో మనం ఈజీగా ట్రయాంగిల్ 3 సైడ్స్ ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. నోడండి గైస్. ఓకే, therefore cos A ఈక్వల్ టు √7/4 కామా అలాగనే
tan A ఈక్వల్ టు 3/√7. నోట్ గైస్. ఓకే, ఎక్సర్సైజ్ 8.1 లోని 4th క్వశ్చన్. గివెన్ 15 cot A ఈక్వల్ టు 8, ఫైండ్ ద sin A secant A. ఇక్కడ చూడండి, ఇవన్నీ వాల్యూస్ కావాలంటే ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఇంతే. మనకి ఇవన్నీ వాల్యూస్ కావాలంటే ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ తెలియాలి. 3 సైడ్స్ తెలియాలంటే ఫస్ట్ ఏం తెలియాలా? పైథాగరస్ థీరం వాడాలి. పైథాగరస్ థీరం వాడాలంటే ఖచ్చితంగా నీకు 2 సైడ్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ అంతా లింక్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ట్రయాంగిల్ కూడా వేసుకోవాలి మనం ఇప్పుడు. గివెన్ ద 15 cot A ఈక్వల్ టు, అంటే యాంగిల్ ఎక్కడ? ఏ దగ్గర. ఇక్కడ చూడండి మనకి ఏంది 15 cot A ఈక్వల్ టు 8 అంటున్నారు. అంటే ఇక్కడ కాట్ వాల్యూ పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగిందా? లేదు. ఇక్కడ 15 అనేది cot A పక్కన ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది. ఇతరులకు వస్తే డివైడెడ్ బై, అంటే cot A ఈక్వల్ టు 8/15. రైట్, 15 ఇంటూ చేస్తుంది. ఇతరులకు వస్తే డివైడెడ్ బై. ఓకే, అసలు కాట్ అంటే ఏంది? మనకి కాట్ అంటే ఏంది? అడ్జసెంట్ బై ఏంది? ఆపోజిట్. రైట్, అడ్జసెంట్ బై ఆపోజిట్. అంటే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ వేసుకుందాం ఇంక ఇప్పుడు. ఇది రైట్ బి ఉంటుంది. ఇక్కడ చూడండి యాంగిల్ ఏ, ఇది ఏ, ఇది సి. అంటే యాంగిల్ ఏ అడ్జసెంట్, యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అని, దాని కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ వాల్యూ ఎంత? 8. ఆపోజిట్ వాల్యూ ఎంత? 15. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తలేదు? హైపోటెనస్ తెలుస్తలేదు. ఇవన్నీ సైన్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలా? ఆపోజిట్ కావాలి, హైపోటెనస్ కావాలి. రైట్, హైపోటెనస్ తెలియదు ఇక్కడ. ఓకే, హైపోటెనస్ కనుక్కున్నాం. దానికి ఫార్ములా వాడేది ఏంది? ఇక్కడ చూడండి, గివెన్ ఇక్కడ చూడండి ఏబి వాల్యూ ఎంత వచ్చింది? ఏబి ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అలాగనే ఇక్కడ సెంటీమీటర్స్ ఇవ్వలేదు, కామా తర్వాత బీసీ ఈక్వల్ టు 15 ఇవ్వడం జరిగింది. పైథాగరస్ థీరం ఫార్ములా ఏంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, హైపోటెనస్ ఏంది? ఏసీ స్క్వేర్. మనం అదే కనుక్కోవాలి కాబట్టి ఏసీ స్క్వేర్. ఎస్, ఇంకొక సైడ్ ఏముంది? బీసీ స్క్వేర్. ఇంకొక సైడ్ ఏముంది? ఏబి స్క్వేర్. ఓకే, ఏసీ స్క్వేర్ మనకు అదే తెలియదు కాబట్టి అది అలాగే పెడదాం. బీసీ ఎంత వాల్యూ? ఇక్కడ బీసీ వాల్యూ ఎంత? 15 స్క్వేర్ ప్లస్ ఏబి వాల్యూ ఎంత? 8 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ఎంత? 15 ఇంటూ 15 ఎంత? 225 అవుతుంది. 5 5 జా 25, 5 2 జా 5 1 జా 5 5 6 7 75 15 ఎంత? 5 7 ఒక 12 ఎంత? 225. ఓకే, 8 స్క్వేర్ అంటే ఎంత? 8 ఇంటూ 8 64. ఓకే, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు కలపండి, 225 కి 64 కలపండి. 5 ఒక 4 9 6 7 8 2 ఎంత వచ్చింది? 289. ఓకే, మనకి ఏసీ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఏసీ వాల్యూ కావాలి కాబట్టి √289. స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే 289 కి వాల్యూ ఏంది? మనకి 17 అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసుకోండి, మీరు ఎప్పటికైనా గుర్తుంటది. ఈక్వల్ టు 17. అంటే దీని రూట్ 289 కి వాల్యూ ఎంత? 17. అంటే ఎందుకు 17? 17 ఇంటూ 17 అంటే ఖచ్చితంగా మీకు 289 అనేది వాల్యూ వస్తుంది. అంటే ఏసీ ఈక్వల్ టు 17. రైట్, అంటే హైపోటెనస్ ఎంత వచ్చింది? 17. ఇంకా అయిపోయింది, ప్రాబ్లం అయిపోయినకి వచ్చింది. సైన్ నంబర్ 1, సైన్ ఏ యాంగిల్ ఎక్కడ? ఏ దగ్గరనే. ఓకే, అది కూడా క్లియర్. సైన్ ఏ, ఆ సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏముంది మనకి? 15 కదా, 15. హైపోటెనస్ ఎంత వచ్చింది? 17. సీకెంట్ అది సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే ఏంది? హైపోటెనస్ బై అడ్జసెంట్. ఫార్ములాస్, మీరు ఫార్ములాస్ టెక్నోమీటర్ ఫార్ములాస్ కానీ వస్తే నేను టెక్నోమీటర్ అన్ని ఫార్ములాస్ చెప్పడం జరిగింది. వాటి ఫార్ములాస్ రాసుకొని ఇక్కడికి రండి, ఎందుకంటే మీకు అర్థం కాదు ఇక్కడ ప్రాబ్లమ్స్. మీరు విని ఏంది కాన్సెప్ట్? ఫార్ములాస్ రాసుకున్న తర్వాత నువ్వు రా, ఇక్కడ ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే, అర్థమైందా? సీకెంట్ ఏంటి? ఏంది? హైపోటెనస్ బై అడ్జసెంట్. అంటే సీకెంట్ హైపోటెనస్ ఎంత ఉంది? 17 బై
అడ్జసెంట్ ఎంత ఉంది 8 అంటే 17/8 అనమాట. అర్థమవుతుందా? మనకేమో ఇక్కడ కాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ లో అయితే ఇదే కలుస్తుంది. టెక్నామెంట్రీతో ఒక 2-3 చాప్టర్స్ ఏ ఉంటుంది. మళ్ళీ ఇంట్రడక్షన్ టు టెక్నామెంట్రీ అక్కడ ఏముంది, ఇంట్రడక్షన్ ఓన్లీ టెక్నామెంట్రీకి సంబంధించే చాలా రకాల అర్థమవుతుంది మనకి. ఇక్కడ మెయిన్ ఇక్కడ అర్థమవుతుంది, అక్కడ చేయగలుగుతారు. ఇక్కడ 15 అనేది ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై. ఇక్కడ చూడండి అసలు కాట్ అంటే ఏంది, అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ వాల్యూ ఎంత 8, ఆపోజిట్ వాల్యూ 15. ఓకే, ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. చేంజ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ హైపోటెనస్ ఇవ్వలేదు కాబట్టి నాకు హైపోటెనస్ అవసరం వచ్చింది. ఇక్కడ సైన్ లో సీకెంట్ లో మనం అవి కనుక్కోమన్నారు కాబట్టి అందుకే హైపోటెనస్ అనేది కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసేసాను. సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, సీకెంట్ ఏ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. అంటే దేర్ఫోర్ సైన్ ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 15/17, సీకెంట్ ఏ ఈక్వల్ టు 17/8. రైట్, అంటే వీటి వాల్యూస్ ఇవన్నమాట. నోడండి ఎక్సర్సైజ్ 8.1 లో 5th క్వశ్చన్. ఫార్ములాస్ అర్థం కావాలి. ఫార్ములాస్ మీరు ఫస్ట్ ఫార్ములాస్ రాసుకుంటారండి. ఇంట్రడక్షన్ క్లాస్ పోయి ఫార్ములాస్ రాసుకురండి. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ఇస్తారు, మనం థర్డ్ సైడ్ కనుక్కోవాలా, వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఒక 3 స్టెప్స్ లో అయిపోతుంది. మనం దాన్ని అర్థం చేసుకోలేక స్కిప్ చేస్తుంటాం ఇంత. ఓకే, వినకుండా కూడా. ఓకే, ఇక్కడ చూడండి సైన్ సీకెంట్ థీటా. ఇక్కడ మనకి యాంగిల్ కూడా చెప్పట్లేదు. థీటా ఎక్కడైనా తీసుకోవచ్చు మనం ఇప్పుడు యాంగిల్. గివెన్ సీకెంట్ థీటా ఈక్వల్ టు 13/12. క్యాలిక్యులేట్ ద ఆల్ అదర్ టెగ్నోమెట్రిక్ రేషియోస్. ఇక్కడ చూడండి మనకేమో సీకెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంది టెగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కనుక్కోండి అంటారు. టెగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏవి, సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్, టాన్, కాట్, సీకెంట్. ఓకే, ఇవన్నీ కనుక్కోవాలి. ఇవన్నీ కనుక్కోవాలంటే ట్రయాంగిల్స్ లో ఫస్ట్ నీకు 3 టైమ్స్, రైట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలియాలి. ఓకే, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఇక్కడ 90 degrees ఇది కామన్. ఓకే, ఇక్కడ టీటా అంటున్నారు అంటే యాంగిల్ ఎక్కడన్నా తీసుకోవచ్చు. నువ్వు యాంగిల్ సి తీసుకో, యాంగిల్ ఏదన్నా తీసుకో. నేను యాంగిల్ ఏ తీసుకుంటా అంటే ఇది టీటా. ఓకే, అసలు గివెన్ ఇక్కడ చూడండి మరి వాటి వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడనే ఉన్నాయి. గివెన్ సీకెంట్ టీటా ఈక్వల్ టు 13/12. ఓకే, ఇక్కడ గమనిస్తే సీకెంట్ అంటే ఏంది, హైపోటెనస్ బై అడ్జసెంట్ కదా ఫార్ములా. సీకెంట్ అంటే ఏంది, హైపోటెనస్ బై అడ్జసెంట్. ఫార్ములా ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్ వినరండి, మీకు స్కిప్ చేయడం వల్ల మీరే ప్రాబ్లమ్ అవస్థ అవుతారు కానీ ఇక్కడ ఏం ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సీకెంట్ అంటే ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్. అంటే హైపోటెనస్ ఇది కదా, హైపోటెనస్ ఎంత 13. అడ్జసెంట్ ఏంది, అడ్జసెంట్ ఎంత 12. రైట్, 12 అంటే యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అన్నాం, దాని కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటే ఇది 12. అంటే ఇక్కడ చూడండి ఆల్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోమంటున్నారు. ఆల్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ తెలియాలంటే నీకు ట్రయాంగిల్స్ లో 3 సైడ్స్ తెలిసిండాలి. 3 సైడ్స్ తెలిసిందా నువ్వు ఎన్ని టెగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పినా కానీ ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఒక 2 సైడ్ తెలుస్తుంది, థర్డ్ సైడ్ తెలియట్లే అంటే ఏం చేయాలా, పైథాగరస్ థీరం వాడాలా అంతే. ఇక్కడ చూడండి ఫస్ట్ వాటి రాసుకున్న వాల్యూస్. ఏసీ ఈక్వల్ టు 13, ఏబి ఈక్వల్ టు 12. ఓకే, పైథాగరస్ థీరం ఫార్ములా. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత ఉంది 13 స్క్వేర్ ఈక్వల్ టు సారీ నేను ఏబిసి రాయలేదు. హైపోటెనస్ ఎంత ఏసీ స్క్వేర్. ఇంకొక సైడ్ ఏముంది ఏబి స్క్వేర్. ఇంకొక సైడ్ ఏముంది బిసి స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏసీ వాల్యూ ఎంత 13 స్క్వేర్. ఏబి వాల్యూ ఎంత 12 స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. బిసి వాల్యూ మనకు తెలియదు, అదే కనుక్కుంటాం. మనకి బీసీ వాల్యూ కాబట్టి ఇది ఇక్కడనే పెడదాం, ఇది పెద్ద చేసిన తర్వాత మైనస్. అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఓకే, 13 స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 12 స్క్వేర్ అంటే 144. అంటే 13 into 13 చేయి 169. 12 స్క్వేర్ అంటే 12 into 12 144. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇక్కడ చూడండి 25 వస్తుంది. 9 లోకల 4 పోతే 5, 4 లోకల 6 లోకల 4 పోతే 2. ఓకే, స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్. అంటే బీసీ ఈక్వల్ టు √25. బీసీ ఎంత మరి వాల్యూ, బీసీ ఈక్వల్ టు 5 అంటే ఎంత వచ్చింది 5 వచ్చింది. ఏంది ఇది 5, ఇక్కడ √25 ఆన్సర్ ఎంత 5. 5 5 జా 25 అంటే బీసీ వాల్యూ ఎంత వచ్చింది 5. ఓకే, ఇంకా ఇక్కడ అయిపోయిందా. అదర్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ అదర్ ఏముండయి ఇక్కడ చూడండి, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఓకే, సైన్ అంటే ఏంది మనకి, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా.
ఓకే, ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది 5, హైపోటెనస్ ఏముంటుంది 13, కాస్ అదే చెప్తాను కదా నీకు ట్రిగ్నోమెట్రిక్ లో 2 సైడ్స్ తెలుసా, మిగతా 4 వాల్యూస్ ఈజీగా తెలిసిపోతుంది. మనకి ఏం తెలియాలి, సైన్ కాస్ తెలిసింది అనుకో tan తెలుస్తుంది. కాట్ వాల్యూ కావాలంటే 1/sin, కాట్ కావాలంటే 1/tan చేయొచ్చు, కొసికెంట్ కావాలంటే 1/sin చేయొచ్చు, సీకెంట్ కావాలంటే 1/cos చేయొచ్చు. ఇలా అనమాట నీకు 2 తెలియాలి, ఏవి సైన్ కాస్. ఓకే, సైన్ వాల్యూ వచ్చేసింది. కాస్ అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత ఉంది 12. ఏంది అడ్జసెంట్ 12, యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, కింద ఉన్నదాన్ని అడ్జసెంట్. హైపోటెనస్ ఎంత 30. ఓకే, ఇక్కడ చూడండి tan అంటే ఏమని చెప్పినాము, ఆపోజిట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఫార్ములా. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది 5 బై అడ్జసెంట్ ఏంది 12. ఇందాక కూడా 5/12 వచ్చిన అదే. తర్వాత కొసీకెంట్ కావాలి, కొసీకెంట్ తీటా. నువ్వు సైన్ ని కూడా రెసిప్రోకల్ చేయొచ్చు, కొసీకెంట్ కాబట్టి 1/sin తీటా చేద్దాం. 1/sin అంటే ఏంది 1/sin వాల్యూ ఎంత 5/13. అంటే ఏమొస్తుంది, రెసిప్రోకల్ చేస్తే 13/5 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. లేదనుకో కొసీకెంట్ ఫార్ములా ఏంటంటే హైపోటెనస్ బై ఆపోజిట్ అనమాట. హైపోటెనస్ ఎంత 13, తర్వాత ఆపోజిట్ ఎంత 5 వచ్చిందా, సేమ్ అదే వాల్యూ. ఫార్ములాస్ బేసిక్ పట్టుకొని మనం ఇలా వీటిని చేసుకుంటూ వెళ్ళాలి, అంతకు మించి ఏం లేదు. నేను ఒక రకంగా చేసినట్టు అనిపిస్తుంటది మీకు, కానీ ఇక్కడ ఫార్ములాని బేసిక్ చేసుకొని వెళ్తున్నాను నేను, అంతే. 2 విధాలుగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేస్తే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది అది గుర్తుపెట్టుకో. ఓకే, సైన్ వాల్యూ ఎంత, కొసికెంట్ వాల్యూ ఎంత 13/5. నెక్స్ట్ సీకెంట్, ఆల్రెడీ సీకెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి డైరెక్ట్ వాల్యూ రాసుకున్నాం మనం. ఓకే, మీరు కావాలంటే రాయండి. సీకెంట్ అంటే ఏముంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది, సారీ, హైపోటెనస్ బై అడ్జసెంట్ ఫార్ములా. హైపోటెనస్ ఎంత 13, అడ్జసెంట్ వాల్యూ ఎంత 12 వచ్చిందా. నెక్స్ట్ లాస్ట్ ది కాట్ తీటా. కాట్ అంటే ఇక్కడ చూడండి, కాట్ ని 2 విధాలుగా రాసుకోవచ్చు. ఏంది 1/tan తీటా కూడా రాసుకోవచ్చు. 1/tan తీటా వాల్యూ ఎంత వచ్చింది 5/12. రెసిప్రోకల్ చేయి ఏమొస్తుంది 12/5 వస్తుంది. ఓకే, ఇవి వాటి ఫార్ములాస్. అంటే therefore sin తీటా ఈక్వల్ టు 5/13, cos తీటా ఈక్వల్ టు 12/13, అలాగనే tan తీటా ఈక్వల్ టు 5/12. అలాగనే ఇంకోటి ఏంది కొసికెంట్ తీటా ఈక్వల్ టు 13/5. ఇంకోటి సీకెంట్ తీటా ఈక్వల్ టు 13/12. అలాగనే కాట్ తీటా ఈక్వల్ టు 12/5. ఇవి వాటి వాల్యూస్ అనమాట. అదర్ టెక్నోమెట్రిక్ రేషియోస్ అన్నారు కాబట్టి అది అనుకున్నాం. ఇవన్నీ కనుక్కోవాలంటే ట్రయాంగిల్స్ 3 సైడ్స్ తెలియదు. ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఇవ్వకుంటే పైథాగరస్ థీరం ఫార్ములా వాడాలి అంతే. ఓకే, నోట్ డౌన్ గైస్. ఓకే, ఎక్సర్సైజ్ 8.1 లోని 6th క్వశ్చన్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి. మనకి హింట్ అనమాట. దట్ షో దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇక్కడ నేను ఆల్రెడీ ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ ఇవ్వలేదు. మనం ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే మనం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేయాలంట. దానికి మనకి ఏంటంటే హింట్ ఆర్ అక్యూట్ యాంగిల్ సచ్ దట్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అంట. అసలు కాస్ అంటే ఏంది, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇక్కడ కూడా అదే వస్తుంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ హైపోటెనస్ ఈక్వల్ గా ఉంటాయంట వీటివి. ఏది, యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ బి దగ్గర. అలాగైతే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ప్రూవ్ చేయమంటున్నారు. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఎగ్జాంపుల్ 2 లో రావడం జరిగింది. ఎగ్జాంపుల్ 2 కూడా ఇలాగనే ప్రూవ్ చేశాం. దీనికోసం ఏం చేయాలి, ఫస్ట్ అసలు ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని ప్రూవ్ చేయాలి. అంత ట్రయాంగిల్స్ గురించే ఉంటుంది. ఏంది, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలారిటీ అని ప్రూవ్ చేయాలి. సిమిలారిటీగా ప్రూవ్ అయింది అనుకో ఏం లాభం అంటే ఆటోమేటిక్ గా యాంగిల్స్ ఈక్వల్ ఉంటుంది. ఓకే, అర్థమైందా. ఇక్కడ చూడండి సొల్యూషన్. కన్సిడర్ 2 ట్రయాంగిల్స్ PQR. ఏంది, PQR ట్రయాంగిల్ PQR. ఇంకోటి ఏంది, ట్రయాంగిల్ XYZ. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ యాంగిల్ P ని మనం ఇంకోటి ఏమనుకుంటాం, యాంగిల్ ఏ అనుకుంటాం. ఎందుకు, ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి అనేది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ ఏ. ఆరో రాస్తున్నాను, యాంగిల్ X ఈక్వల్ టు యాంగిల్ బి.
ఓకే ఓకే క్లియర్. మనకి ఇక్కడ ఏంది, మనకి గివెన్ కన్సిడర్, మనం అదే ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకుని చేయాలా. గివెన్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి, రైట్. కాస్ అంటే ఏంది ఏమని చెప్పినాను, అడ్జసెంట్ బై హైపోటెనస్ అని చెప్పినాను, రైట్. ఇది ఫార్ములాస్. ఓకే అక్కడ కూడా అంతే, అడ్జసెంట్ బై హైపోటెనస్. ఎక్కడ ఇది, యాంగిల్ ఏ దగ్గర. యాంగిల్ ఏ దగ్గర ఉండేది ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. మనకేం కావాలా, అడ్జసెంట్ వాల్యూ కావాలి. అడ్జసెంట్ వాల్యూ ఏముంది, PQ ఉంది, PQ బై హైపోటెనస్ ఏముంది, PR ఉంది. అర్థమవుతుందా. కాస్ ఏ అంటే యాంగిల్ ఏ దగ్గర, యాంగిల్ ఏ ఇక్కడ ఉంది అంటే ఆపోజిట్ బై, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. మనకు కాస్ అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెనస్, అందుకే అడ్జసెంట్ వాల్యూ రాసుకున్నా. హైపోటెనస్ వాల్యూ PR, అది మారదు. ఈక్వల్ టు ఇక్కడ కూడా అడ్జసెంట్ ఎక్కడ, ఇప్పుడు కాస్ బి దగ్గర. కాస్ బి అంటే యాంగిల్ బి ఇది కదా, అంటే కాస్ అంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. అడ్జసెంట్ వాల్యూ ఏముంది, XY ఉంది బై తర్వాత ఏమి, ఇంకా హైపోటెనస్ అంటే ఏముంది, XZ ఉంది, రైట్. ఇక్కడ బాగా గమనిస్తే ఏంటి, PQ ఈక్వల్ టు XY అంట. అంటే PQ ఆన్సర్, PQ ఎంత ఉందో XY కూడా ఈక్వల్ గా, అంటే PQ ఆన్సర్ XY కి సమానం అవుతుందని రావడం జరిగింది, రైట్. ఇప్పుడు బాగా గమనిస్తే ఈ కండిషన్ బాగా అర్థం చేసుకోవాలి. కొందరు చాలా మంది కండిషన్ కాడ ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ రాసే స్టెప్ కాడ ఇప్పుడు ఏంటంటే మనం ఈ రెండు ట్రయాంగిల్ సిమిలారిటీ అని ప్రూవ్ చేయాలి కాబట్టి వాటిని ప్రొపోర్షనల్ గా రాసుకున్నాం. ఏంది, ఇవన్నీ సిమిలారిటీ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ వాటిని ప్రొపోర్షనల్ గా రాసుకున్నాం. ప్రొపోర్షనల్ గా రాసుకోవాలి కాబట్టి ఎలా రాస్తున్నాం చూడండి. PQ ప్రొపోర్షనల్ ఎలా రాస్తాం, టూ ట్రయాంగిల్స్ XY అంటే ఇక్కడ చూడండి PQ బై XY, ఇక్కడ చూడండి బై, అలాగనే PR కూడా అక్కడ పోతుంది, PR బై XZ. ఓకే దీన్ని మనము ఈ వాల్యూని లెట్ K అనుకుందాం. ఏంది, లెట్ K. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఇప్పుడు PQ బై XY వచ్చింది, అలాగనే PR బై XZ, ఇవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ అయిపోయింది, ప్రొపోర్షనల్ లో ఉన్నాయని చెప్తున్నారు, వచ్చేసింది మనకు ఆన్సర్. అలాగైతే ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి కదా, అంటే ఇది గాన ఈ సైడ్స్ గాన రెండు ప్రూవ్ అయినాయి అనుకో, ఆటోమేటిక్లీ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతుంది, సిమిలారిటీ అయిపోతుంది. అంటే సిమిలారిటీ అవ్వాలంటే ఇది మనకి 3 sides ప్రొపోర్షనల్ లో ఉండాలి. 3 sides ప్రొపోర్షనల్ ఉంటే మనకి 2 sides మాత్రమే ప్రొపోర్షనల్ లో వచ్చింది. ట్రయాంగిల్స్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ లో మనం నేర్చుకున్నాం. ఏంది, ఈ రెండు సైడ్స్ మాత్రమే ప్రొపోర్షనల్ అని, అంటే థర్డ్ సైడ్ కనుక్కోవాలి. అదే 2 sides తెలిసినాకో థర్డ్ సైడ్ తెలియాలంటే దానికి ఏంది, పైథాగరస్ థీరం వాడాలి. ఓకే ఇక్కడ అర్థమైంది ఈ రెండు. దీన్ని లెట్ బాగా చూడండి, లెట్ PQ బై XY ఈక్వల్ టు PR బై XZ ఈక్వల్ టు K అనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు ఈ K రెండింటికి సమానం కాబట్టి బాగా చూడండి, ఈ K రెండింటికి సమానం కాబట్టి PQ బై XY ఈక్వల్ టు K, అలాగనే PR బై XZ ఈక్వల్ టు K. నాకు ఈ PQ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే నేను హైపోటెనస్ ఫార్ములా వాడుతున్నాను, హైపోటెనస్ అదే పైథాగరస్ థీరం ఫార్ములా వాడుతున్నాను అంటే ఆ వాల్యూ కావాలి. ఇది నేను ఇంటూ చేస్తున్నావు, డివైడ్ చేస్తున్నావు, తర్వాత ఇంటూ అంటే PQ ఈక్వల్ టు K ఇంటూ XY కామా, అలాగనే PR వాల్యూ కావాలి. PR వాల్యూ ఎందుకు కనుక్కుంటాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది, K ఇంటూ XZ, ఇది డివైడ్ చేస్తున్నావు తర్వాత ఇంటూ అంటే PQ వాల్యూ ఎంత వచ్చింది, K ఇంటూ XY వచ్చింది. PR వాల్యూ ఎంత వచ్చింది, KZY వచ్చింది. మనకి ఇప్పుడు 2 sides ప్రొపోర్షనల్ అయిపోయింది, రైట్. అంటే దీని ప్రొపోర్షనల్ దీనికైంది, దీని ప్రొపోర్షనల్ దీనికైంది. ఇప్పుడు మనకి ఏం కావాలా, ఈ రెండు ప్రొపోర్షనల్ అని ప్రూవ్ అవ్వాలి. అంటే ఏది, QR బై YZ అనేది ప్రూవ్ అవ్వాలి మనకి ప్రొపోర్షనల్ లో. మనం ఇది తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఏంది, ఇది QR బై XY అంటే ఈ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు చూడండి పైథాగరస్ థీరం వాడదాం. ఫస్ట్ ట్రయాంగిల్ ది పైథాగరస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, హైపోటెనస్ ఎంత ఉంది అంటే దీని వాల్యూ అనుకుంటున్నాను. ఇప్పుడు దీని వాల్యూ QR వాల్యూ YZ వాల్యూ అనుకుంటున్నాను. హైపోటెనస్ ఎంత, PR స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ PQ స్క్వేర్, ఇంకో సైడ్ QR. మనకి ఏం వాల్యూ కావాలా, QR వాల్యూ కావాలా. అంటే ఇది ప్లస్ చేస్తుంది, ఇతరకు వస్తే మైనస్, అంటే QR స్క్వేర్ ఈక్వల్ టు PR స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్. అర్థమైందా, నాకు ఈ వాల్యూ కావాలి, అందుకే QR వాల్యూ కావాలి కాబట్టి QR అలాగనే పెట్టుకుని ఇది ప్లస్ చేస్తుంది, ఇతరకు వస్తే మైనస్. నాకు QR వాల్యూ మాత్రమే కాబట్టి స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్. అంటే QR ఈక్వల్ టు ఏం ఫార్ములా, పైథాగరస్ రూట్ PR స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్. అర్థమవుతుందా, అంటే QR వాల్యూ ఎంత వచ్చింది
రూట్ పిఆర్ స్క్వేర్ మైనస్ పిక్యూఆర్ ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటాను అనమాట. అంటే ఈ రెండు సైడ్స్ ఇప్పుడు నేను ప్రొపోర్షనల్ గా ప్రూవ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ టూ సైడ్స్ ప్రొపోర్షనల్ గానీ ప్రూవ్ అయింది. ఇప్పుడు నేను థర్డ్ సైడ్ ప్రొపోర్షనల్ అని ప్రూవ్ చేసుకుంటున్నాను. ఓకే, అలా ప్రొపోర్షనల్ గా ప్రూవ్ చేసుకుంటే సిమిలారిటీ అవుతున్నారు రెండు ట్రయాంగిల్స్. అలా సిమిలారిటీ అయ్యింది అనుకో ఆటోమేటిక్ గా యాంగిల్స్ ఈక్వల్ అయిపోతుంది. ఓకే, అదే ఇప్పుడు మన సెకండ్ ట్రయాంగిల్ ది. సెకండ్ ట్రయాంగిల్ ఏముంది, హైపోటెనస్. మళ్ళీ సేమ్ అదే ఫార్ములా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఏముంది, ఎక్స్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు, అలాగే ఇంకొక సైడ్ ఏముంది ఎక్స్ వై స్క్వేర్ ఈక్వల్ టు, ఇంకో సైడ్ ఏముంది వై జెడ్. నాకు ఇక్కడ ఏమైనా వై జెడ్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేస్తుంది, ఇటు వస్తే మైనస్. అంటే వై జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్, ఇది ప్లస్ చేస్తుంది, ఇటు వస్తే మైనస్ ఎక్స్ వై స్క్వేర్. ఇది అలాగనే రాసుకున్నాను చూడండి. నాకు వై జెడ్ వాల్యూ కావాలి కాబట్టి వై జెడ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్. ఓకే, అంటే వై జెడ్ వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. రూట్ పిఆర్ స్క్వేర్ మైనస్ పిక్యూ స్క్వేర్ బై తర్వాత ఇంకో వై జెడ్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి మనకి పిక్యూ వాల్యూ ఇక్కడ వచ్చింది, పిఆర్ వాల్యూ ఇక్కడ వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చుగా. ఇక్కడ చూడండి రూట్ ఇది అలాగనే దిగుకుంటూ వస్తుంది చూడండి. ఓకే, రాస్తానులే, లేకుంటే క్యూఆర్ బై వై జెడ్ ఈక్వల్ టు రూట్ పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది, కే ఇంటూ ఎక్స్ జెడ్ కదా హోల్ స్క్వేర్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వీటి వాల్యూస్ అనుకున్నాను. ఓకే, మైనస్ ఇగో పిఆర్ వాల్యూ కే ఇంటూ ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ పిక్యూ వాల్యూ ఎంత ఉంది, కే ఇంటూ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్లు అలాగనే ఉంటాయి బై కింది వాల్యూస్ మనకు అక్కర్లేదు కాబట్టి అలాగనే పెడదాం, ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్ రెండింటికి సంబంధం, అంటే కే కి సంబంధం ఎక్స్ జెడ్ కి సంబంధం, ఈ స్క్వేర్ కూడా కే కి సంబంధం ఎక్స్ వై కి సంబంధం. సపరేట్ చేద్దాం. క్యూఆర్ బై వై జెడ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏమొస్తుంది మనకి రూట్ కే స్క్వేర్ ఎక్స్ జెడ్ మైనస్ కే స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్. అర్థమైందా? ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ రెండింటికి సమానం చేసినాం. మళ్ళీ దీంట్లో కామన్ ఏముంది మనకి, కే స్క్వేర్ అనేది కామన్ ఉంది. రూట్ ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ కే స్క్వేర్ అనేది కామన్ ఉంది కాబట్టి బయటికి ఇస్తాను నేను. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాం చూడండి. మీరు రాసుకునేటప్పుడే నీట్ గా రాసుకోండి. ఇంకా అంతే అయిపోయి నీకు వచ్చింది రండి. ఇక్కడ కే స్క్వేర్ కామన్ తీద్దాం. క్యూఆర్ బై వై జెడ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి రూట్ కే స్క్వేర్ కామన్ తీస్తున్నాను. ఏంది కే స్క్వేర్ కామన్ తీస్తున్నాను. కే స్క్వేర్ కామన్ తీస్తే ఏముంటుంది, ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏముంటుంది ఎక్స్ వై హోల్ స్క్వేర్ ఉంటుంది. ఈ కే కింద డినామినేటర్ లో ఉన్నది అలాగనే రాసుకుందాం. ఏముంది ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఓకే, క్యూఆర్ బై వై జెడ్ ఈక్వల్ టు కే స్క్వేర్ కాబట్టి రూట్ ని సపరేట్ చేయండి. కే స్క్వేర్ ఇంటూ అంటే ఈ రూట్ అనేది రెండింటికి సమానం. ఓకే, కే స్క్వేర్ కి సమానం, ఈ ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై కూడా సమానం కాబట్టి ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాను, ఎక్స్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ బై ఎక్స్ జెడ్ కింద డినామినేటర్ లో ఉండేది అలాగనే రాసుకోండి. ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ బాగా గమనిస్తే కే స్క్వేర్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇక్కడ చూడండి ఇది కూడా ఇక్కడ సేమ్ వచ్చింది, న్యూమరేటర్ లో సేమ్ ఉంది, డినామినేటర్ లో కూడా సేమ్ ఉంది. ఇది కూడా క్యాన్సల్. అంటే ఏం మిగిలింది, క్యూఆర్ బై వై జెడ్ ఈక్వల్ టు కే మిగిలింది. రైట్, ఇక్కడ చూడండి మళ్ళీ బాగా చెప్తున్నాడు. ఇక్కడ బాగా కే స్క్వేర్ కామన్ తీసినాను. కే స్క్వేర్ కామన్ తీసిన తర్వాత రూట్ ని రెండింటికి సపరేట్ చేసినాను. కే స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి రూట్ క్యాన్సల్, కే మిగిలింది అది అలాగనే రాసినాను. ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ వచ్చింది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసేసినాను. ఇంకా మిగిలింది కే. కే అంటే ఏంది ఇంతకి, అసలు కే అంటే ఏంది, ఇగో దీని వాల్యూ అంటే ఏమొచ్చింది మనకి పి. బాగా చూడండి, పిక్యూ బై ఎక్స్ వై ఈక్వల్ టు పిఆర్ బై ఎక్స్ జెడ్ ఈక్వల్ టు కే వచ్చింది. కే అంటే ఏంది ఇదే రాసుకుంటాం. అంటే దీని వాల్యూ ఏమొస్తుంది, క్యూఆర్ బై ఇక్కడ చూడండి ఇక్కడ కే వాల్యూ వచ్చింది. కే వాల్యూ ఎంత
క్యూఆర్ బై వైజెడ్ కదా. అంటే ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్స్ లోని 3 సైడ్స్ ప్రొపోర్షనల్ అని ప్రూవ్ చేస్తున్నారు. ఏంది పీక్యూ బై ఎక్స్వై, అలాగనే పిఆర్ బై వైఎక్స్జెడ్, అలాగనే క్యూఆర్ బై వైజెడ్ అని ప్రూవ్ అయిపోయింది. అంటే ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి అనుకో, దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం, ట్రయాంగిల్ పిక్యూఆర్ సిమిలారిటీ ట్రయాంగిల్ XYZ అలా అలా ఈ రెండు సిమిలారిటీ అని ప్రూవ్ అయింది. ఇలా సిమిలారిటీ అయిందనుకో కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవుతుంది, సిమిలారిటీ అయిపోతుంది. అంటే దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏ ఈక్వల్ టు ట్రయాంగిల్ బి. ఇది ఇంట్రడక్షన్ ట్రయాంగిల్స్ లేదు, కథ అంతా ట్రయాంగిల్స్ లేదు. అంటే ఈ రెండు సిమిలారిటీ అంటాం. ఏంది సిమిలారిటీ, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది, అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ గా ఉంది కాబట్టి బై ఎస్ఎస్ సిమిలారిటీ అయింది, మనకి. అంటే ఎస్ఎస్ సిమిలారిటీ ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్ సిమిలారిటీ అని ప్రూవ్ అయింది. ఈ రెండు ట్రయాంగిల్ సిమిలారిటీ అయింది అనుకో, దాని లోపల ఉన్న ట్రయాంగిల్స్ కూడా ఏమవుతుంది, ఈక్వల్ అయిపోతున్నాయి. అందుకే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అని రాయడం జరిగింది. ఇదే ఆన్సర్ అనమాట. ఓకే, నీట్ గా రాసుకోండి. మీరు వైట్ కొంచెం ఇబ్బంది అనిపించింటుంది, నీట్ గా రాసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ రాయండి. ఓకే, ఇంట్రడక్షన్ ఎక్సర్సైజ్ 8.1 లోని 7th క్వశ్చన్. ఇఫ్ cot θ ఈక్వల్ టు 7/8 ఎలివేట్. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన రెండు క్వశ్చన్స్ క్లియర్ చేయాలి. ఇక్కడ ఏమో మన కాట్ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏమో సైన్ కాస్ కాట్. అంటే ఆల్రెడీ ఇక్కడ కాట్ దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కాట్ స్క్వేర్ అంటే కాట్ θ వాల్యూ 7/8 అంటే స్క్వేర్ చేస్తే అయిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడ ఏంటి మనకి సైన్ కాస్ కావాలి, అదే చెప్తున్నాం కదా. ఇక్కడ ఏంది కాట్ అంటే ఏంది, ఇంతకి కాట్ θ అంటే ఏంది, అడ్జసెంట్ బై ఆపోజిట్ కదా ఫార్ములా. ఏంది అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పినాను. ప్రతి ఒక్క ప్రాబ్లం నేను ప్రతి ప్రాబ్లం సంబంధించి ఫార్ములా ముందుగానే నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ క్లాస్ కు వెళ్ళి ఖచ్చితంగా మీరు ఆ ఫార్ములాస్ అని రాసుకుంటారంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే రైట్. ఇక్కడ కాస్ θ ఈక్వల్ టు ఏంది ఫార్ములా, ఆపోజిట్ బై అడ్జసెంట్. మనకి ఇక్కడ సరే ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. గివెన్ సొల్యూషన్, మళ్ళీ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది, తొందరగానే అయిపోగొట్టేస్తాను. గివెన్ ద cot θ ఈక్వల్ టు 7/8 రైట్. ఇక్కడ ఏంది అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, ఇక్కడ చూడండి మనం దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. ఎక్సర్సైజ్ 8.1 మొత్తం ఇలాగనే ఉంటుంది. ట్రయాంగిల్ తో మనకి 2 సైడ్స్ ఇస్తారు. మనం థర్డ్ సైడ్ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం ఫార్ములా వాడాలా. తర్వాత వాళ్ళు ఏం చెప్పినారో మనం వాటి ఫార్ములాస్ ప్రకారం వెళ్ళిపోవడమే. అంత బేసిక్ మొత్తం ఇక్కడ ఫార్ములాస్ తోనే నడుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి అడ్జసెంట్ మనం టీటా ఇక్కడ మన ఇష్టం ఎక్కడైనా అనుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ అనుకుంటున్నాను టీటా. ఇక్కడ టీటా పక్కా ఏ బి అని సి అని చెప్పలేదు మనకి. ఇక్కడ టీటా వాల్యూ ఎంత 7/8. 7 అంటే ఏంది అడ్జసెంట్, ఏంది కాట్ ఫార్ములా. అడ్జసెంట్ ఎంత 7. ఓకే, ఏబి వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. ఆపోజిట్ యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఆపోజిట్ కదా, ఆపోజిట్ ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియదు, దీంట్లో హైపోటెనస్ తెలియదు. ఎందుకు అనుకుంటాం ఇదంతా, సైన్ కాస్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ ఫార్ములాస్ లో సబ్స్టిట్యూషన్ చేయనిక. అందుకే నేను ఇక్కడ చూడండి ఏబి ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఏబి 7 అండ్ అలాగనే బీసీ వాల్యూ ఎంత వచ్చింది 8. ఓకే క్లియర్. ఫార్ములా ఏంది పైథాగరస్ థీరం ఫార్ములా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత ఏసీ స్క్వేర్, మనం అదే కనుక్కోవాల్సింది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ ఇంకోటి ఏముంది ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది బీసీ స్క్వేర్. ఓకే క్లియర్. ఏసీ స్క్వేర్, అసలు ఏసీ స్క్వేర్ కి వాల్యూ ఉందా, లేదు, అలాగానే ఉందా. ఏబి వాల్యూ ఎంత ఉంది 7 స్క్వేర్. ఏబి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూడండి, ఏబి వాల్యూ ఎంత 7 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంత 8 స్క్వేర్. ఓకే క్లియర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే ఎంత 49 అంటే 7 into 7 49. 8 స్క్వేర్ అంటే 64 అంటే ఏంది 8 into 8 64. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 49 64 కలపండి ఎంత 13 6 1 4 10 11 ఎంత వచ్చింది టోటల్ 113 వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్, అంటే ఏసీ ఈక్వల్ టు రూట్ 113. అంటే ఇక్కడ దీనికి రూట్ అనేది లేదు, ఏంది రూట్ అనేది లేదు. అంటే మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చింది రూట్ 113. ఓకే 113 వచ్చింది. ఓకే క్లియర్. వీడికి అయిపోయింది, ఇంకా ఆన్సర్ ఇది ఏసీ అయిపోయింది. మనం ఇంకా ట్రయాంగిల్ 3 సైడ్ తెలిస్తేనే పక్కకు వేయండి. ఓకే, దానికంటే ముందర ఇక్కడ బాగా గమనియండి, ఈ ఫార్ములాస్ ని ఇప్పుడు చేయాలి. ఇప్పుడు మనం నంబర్ 1 ప్లస్ సైన్స్ థీటా, ఇక్కడ బాయ్ అండి 1 మైనస్ సైన్ థీటా బై
1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దానికంటే ముందర ఇక్కడ చూడండి సైన్ వాల్యూ కనుక్కుందాం. సైన్ థీటా, సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? 8. అడ్జస్ట్ హైపోటెనస్ వాల్యూ ఎంత? 1√113. ఓకే, తర్వాత కాస్ కూడా కనుక్కుందాం. కాస్ థీటా, కాస్ థీటా అంటే కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత ఉంది? 7 బై హైపోటెనస్ ఎంత ఉంది? √113. క్లియర్? ఇగో ఇది ఆపోజిట్ ఫార్ములా హైపోటెనస్. దీని ఫార్ములా కాస్ ఏంది? అడ్జసెంట్ బై హైపోటెనస్. ఏంది అడ్జసెంట్ ఆపోజిట్ అంటారు అంటే యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ కింద ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. ఓకే, దానికంటే ముందర దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇంకా తగ్గించుకుంటూ వెళ్దాం. ఓకే, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఓకే, ఆల్జీబ్రా ఫార్ములా ఇది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. కింద న్యూమరేటర్ కూడా అలాగే ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు మనం దాన్ని? ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే ఎంత? 1 మైనస్ బి, బి ఏంది? సైన్, సైన్ స్క్వేర్ థీటా. ఓకే, అర్థమైందా? బై కింద కూడా సేమ్ ఇదే ఫార్ములా వాడింది. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములా ఏంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ఎంత? 1, 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1 మైనస్ బి, బి అంటే ఎంత? కాస్, ఇక్కడ స్క్వేర్ కాబట్టి కాస్ స్క్వేర్ థీటా. ఓకే, అర్థమైందా గైస్? మళ్ళీ చెప్తున్నాడు, ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి నేను సింపుల్ గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా చేంజ్ చేశాను. చేంజ్ చేస్తే ఏ అంటే ఎంత? నాకు 1 కదా. 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1 మైనస్ మైనస్ బి అంటే ఎంత? సైన్ ఉంది అంటే సైన్ స్క్వేర్, స్క్వేర్ కాబట్టి స్క్వేర్. కింద న్యూమినేటర్ కూడా అలాగనే, డినామినేటర్ కూడా అలాగనే. ఓకే, ఓకే క్లియర్ గైస్? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి నేను ఒక ఫార్ములా చెప్పినాను మీకు. ఏం ఫార్ములా? సైన్ స్క్వేర్ థీటా ఎగ్జాంపుల్స్ లో చేశాను. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని చెప్పాను, రైట్? ఇక్కడ 1 మైనస్ సైన్ అంటే ఇది అవతల పంపేయండి, ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దీని ఫార్ములా ఏంది? ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములానే. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కానీ మనకి ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత వచ్చింది? కాస్ వచ్చింది కదా. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులు ఏం పెట్టచ్చు? కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అర్థమవుతుందా గైస్? ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులు ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ థీటా. ఎక్కడిది ఫార్ములా? ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. ఓకే, మళ్ళీ అలాగనే మళ్ళీ అదే రాస్తున్నాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను ఇక్కడ కాస్ ఉంది అంటే కాస్ చేసిన అవతల పోతే మైనస్ అంటే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇంకొక ఫార్ములా వచ్చింది. ఇక్కడ ఇంకొక ఫార్ములా మళ్ళీ చెప్తున్నాడు అండి. ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఆన్సర్ 1 అని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది అంటే దాని ఫార్ములా ఏంది? కాస్ స్క్వేర్ థీటా. నేను ఈ ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, దీని గురించి స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్ వినండి, ఏదైనా బేసిక్ అర్థం చేసుకోవాలి. దీని ఆన్సర్ ఎంత? కాస్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. ఓకే క్లియర్? ఇంకా ఇక్కడ అయిపోయింది ఇంకా ప్రాబ్లం. ఇక్కడ చూడండి కాస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7 బై √113 హోల్ స్క్వేర్. ఎందుకు? నాకు కాస్ థీటా వాల్యూ 7 బై √113, ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ బై ఇక్కడ సైన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది? 8 బై √113 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. ఇక్కడ రాస్తున్నాను, ఇదేం పెద్ద విషయం కాదు, ఒక స్క్వేర్ వేస్తే అయిపోతుంది. 7 స్క్వేర్ ఎంత? ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. 7 స్క్వేర్ అంటే 49. అర్థమైందా? ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 113 మిగులుతుంది బై 8 స్క్వేర్ అంటే 64 బై ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏం మిగులుతుంది? 113. రెసిప్రోకల్ చేయండి. 49 బై 113 ఇంటూ 113 బై 64. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడు, కాస్ థీటా వాల్యూ ఎంత మనకి? 7 బై √13 బై సైన్ వాల్యూ ఎంత వచ్చింది? 8 బై √13 వచ్చింది. మనము ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేశాను. ఓకే, ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తే 7 స్క్వేర్ ఆన్సర్ 49. ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 113 అలాగే మిగులుతుంది. 8 స్క్వేర్ అంటే 64, మళ్ళీ ఇది కూడా క్యాన్సిల్. ఇక్కడ డినామినేటర్ లో ఇక్కడ చూడండి 64 బై 113 ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేశాను. రెసిప్రోకల్ చేస్తే ఇలా వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. ఇంకేం మిగిలింది? 49 బై 64. ఇది ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ కాదు. అంటే దీని ఆన్సర్ 1 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 49 బై 64. ఇదే దాని ఆన్సర్. ఇంకొక ఆన్సర్ ఉంది, ఏది? సెకండ్ది కాట్ స్క్వేర్ థీటా. ఏంది? కాట్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ మనకి కాట్ థీటా వాల్యూ ఎంత ఇచ్చినారు? 7 బై 8 గివెన్ కాట్
టీటా ఈక్వల్ టు 7/8 అని ముందుగానే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలా, స్క్వేర్ చేయాలి అంతే. ఇప్పుడు చూడండి కాట్ స్క్వేర్ టీటా అన్నారు కాబట్టి ఇక్కడ 7/8 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ ఆన్సర్ ఎంత 49, 8 స్క్వేర్ ఆన్సర్ ఎంత 64. అంతే గైస్ ఆన్సర్. ఇది అనమాట దీని ప్రాబ్లం. ఇలా బేసిక్ అర్థం చేసుకోవాలి. ఇది ఫార్ములా, ఇది a ప్లస్ బి a మైనస్ బి, a ప్లస్ బి a మైనస్ బి ఫార్ములా అప్లై చేశాను. మళ్ళీ 1 - sin స్క్వేర్ టీటా ఆన్సర్ కాస్ స్క్వేర్ టీటా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను డైరెక్ట్ రాయొచ్చు కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. 1 - cos స్క్వేర్ టీటా ఈక్వల్ టు sin స్క్వేర్ టీటా ఫార్ములా. నాకు కాస్ వాల్యూ ఏమో 7/√13 వచ్చింది రాశాను, సైన్ వాల్యూ 8/√13 వచ్చింది. మళ్ళీ నేను వాటిని రెసిప్రోకల్ స్క్వేరింగ్ చేస్తే ఆన్సర్ 113 క్యాన్సల్ అయింది. మిగిలినది ఇది ఫస్ట్ ఆన్సర్, ఇది ఫస్ట్ ఆన్సర్, ఇది సెకండ్ ఆన్సర్. ఓకే గైస్, నో డౌట్. ఓకే, ఎక్సైజ్ 8.1 లో 8th క్వశ్చన్. If 3 cot A equal to 4, check whether ఏంది ఇక్కడ బై నండి, ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. 1 - tan square A by 1 + tan square A ఈక్వల్ టు cos square A - sin square A ఆర్ నాట్. అంటే ఇక్కడ ఏంది క్వశ్చన్, మనకి ఇక్కడ చూడండి ఏమేం కనుక్కోవాలంటే tan cos sin, అంటే ఈ 3 వాల్యూలు కనుక్కోవాలి. మనకేమి ఇచ్చినారు 3 cot A ఈక్వల్ టు 4, అంటే దీంతో ఈ 3 వాల్యూస్ కనుక్కోవాలి. కనుక్కొని ఏం చేయాలా, కనుక్కున్న తర్వాత వాటి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ రెండు ఈక్వల్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. అర్థమైందా? మనకి ఇచ్చిందేమో కాటుతో మనం మిగతా tan cos tan వాల్యూస్ తెలుసుకొని మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత అంటే 1 - tan square A by 1 + tan square A ఆన్సర్ cos square A - sin square A కి కానీ ఈక్వల్ అయిందనుకో ఈక్వల్ అని రాస్తాం, లేదు అనుకో నాట్ అని రాస్తాం. ఓకే, ఇదే క్వశ్చన్ అనమాట. దానికంటే ముందర ఇక్కడ చూడండి మనకి ఏమి ఇవ్వడం జరిగింది, సొల్యూషన్ given 3 cot A ఈక్వల్ టు 4. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం 3 ఇంటూ చేసి నీతో పోతే డివైడెడ్ బై, అంటే cot A ఈక్వల్ టు 4/3. అసలు కాట్ అంటే ఏంది ఇంతకి, కాట్ అంటే cot θ ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ కదా, ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ట్రయాంగిల్ వేసుకోవాలి. ఇంకా ఎక్కడ, యాంగిల్ ఏ దగ్గర, ఇగో గుర్తుపెట్టుకోండి ఇక్కడ యాంగిల్ ఏ అన్నారు కాబట్టి ఇదే మనకి హింట్. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది సి. యాంగిల్ ఏ దగ్గర ఇక్కడ చూడండి అడ్జసెంట్ బై ఆపోజిట్, రైట్. ఇది ఫార్ములా ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. అడ్జసెంట్ ఏంది, ఇదేమో ఆపోజిట్, ఇదేమో అడ్జసెంట్. అడ్జసెంట్ ఆన్సర్ ఎంత 4, ఆపోజిట్ వాల్యూ ఎంత 3. అంటే ఇప్పుడు మనకి ఏం తెలీదు, హైపోటెనస్ తెలీదు. అది కనుక్కొని ఏం చేయాలా, నీకు ఒక సైన్ వాల్యూ కానీ కాస్ వాల్యూ కానీ ట్యాన్ వాల్యూ కానీ ఏది తెలియాలన్నా ఫస్ట్ నీకు ట్రయాంగిల్స్ లో ఈ 3 వాల్యూస్ తెలియాలి. అంటే నీకు హైపోటెనస్ తెలియాలి, అడ్జసెంట్ తెలియాలి, అలాగే ఆపోజిట్ సైడ్ తెలియాలి, హైపోటెనస్ తెలియాలి. ఈ 3 తెలిసాయి అనుకో ఖచ్చితంగా నీకు ఏ వాల్యూ కావాలో ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ అయిపోయింది. ఏంటి, కాట్ వాల్యూ వచ్చేసింది, ఆల్రెడీ చేసేసినాం. అంటే ఇప్పుడు ఏబి వాల్యూ ఎంత వచ్చింది 4 వచ్చింది, బీసీ వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది. ఓకే, ఏం ఫార్ములా వాడాలి, పైథాగరస్ థీరం ఫార్ములా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఏంది ఏసీ కదా, దాని వాల్యూ తెలియదు కాబట్టి అలాగనే పెడదాం. సైన్ అంటే సారీ ఎస్, సైడ్ అంటే ఏంది, ఇక్కడ చూడండి ఒక సైడ్ ఏబి స్క్వేర్, ఇంకొక సైడ్ బీసీ స్క్వేర్. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏసీ స్క్వేర్ తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. ఏబి వాల్యూ ఎంత 4 స్క్వేర్, బీసీ వాల్యూ ఎంత 3 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. ఏసీ ఈక్వల్ టు 16 + 9 25. మనకి ఏసీ వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ అవతల పోతే రూట్, ఇగో గుర్తుపెట్టుకోండి రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే స్క్వేర్ అవతల పోతే రూట్ అవతల పోతే స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ అవతలకి వస్తే రూట్ అవుతుంది. అంటే ఏసీ ఈక్వల్ టు 5. ఓకే, అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చేసింది. ఓకే, అంటే ఇక్కడ గమనియండి ఏసీ వాల్యూ ఎంత 5. మనకి ఏమేమి వాల్యూ కావాలి, టాన్, కాస్, సైన్ వాల్యూ కావాలి. ఫస్ట్ ఇక్కడ యాంగిల్స్ కూడా గమనియాలి మనము. ఇక్కడ ఫస్ట్ సైన్ వాల్యూ కనుక్కుందాం. సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఎంత ఉంది 3 వచ్చేసింది, హైపోటెనస్ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఓకే, తర్వాత కాస్ వాల్యూ కనుక్కుందాం. కాస్ అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటెనస్, రైట్. అడ్జసెంట్ ఎంత ఉంది 4 కదా,
హైపోటెనస్ ఎంత ఉంది 5. మళ్ళీ ఇంకో tan కూడా కావాలి కదా మనకి. tan అంటే ఏంది ఇక్కడ చూడండి, tan a అంటే ఏంది ఇక్కడ మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఈ ఫార్ములా అన్ని నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పిన. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది 3 బై అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది 4. ఓకే అయిపోయింది. సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, tan వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కాదనేది ప్రూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్. ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే ఇక్కడ చూడండి. ఓకే ఇంకొకసారి వాటి వాల్యూస్ అన్ని నీట్ గా రాద్దాం. సైన్ ఏ ఈక్వల్ టు 3/5. ఓకే కాస్ ఏ ఈక్వల్ టు 4/5. tan ఏ ఈక్వల్ టు 3/4. ఓకే ఇప్పుడు వాటి వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1 మైనస్ tan అంటే ఎంత ఉంది 3/4. ఓకే 3/4 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? సింపుల్ గా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇంకంతే. 1 ప్లస్ మనం మ్యాథ్స్ అనేది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే తప్ప ఇంకా దాన్ని ఎప్పటికైతే మనం మెదడుకి అది ఇబ్బంది అనుకుంటామో ఇంకా ఇబ్బంది అవుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ tan వాల్యూ ఎంత 3/4 హోల్ స్క్వేర్. ఎందుకు స్క్వేర్ ఉంది కాబట్టి ఈక్వల్ టు కాస్ వాల్యూ ఎంత 4/5 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ సైన్ ఎంత వచ్చింది 3/5 హోల్ స్క్వేర్. ఓకే 1 మైనస్ ఇక్కడ ఈ స్క్వేర్ రెండింటికి సమానం అంటే 3 స్క్వేర్ కి సమానం 4 స్క్వేర్ కి సమానం అవుతుంది కాబట్టి 3 స్క్వేర్ ఆన్సర్ 9. అంటే ఏంది 3 స్క్వేర్ అంటే 3 × 3, 4 స్క్వేర్ అంటే 4 × 4 16 బై మళ్ళా 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే 16 బై 5 స్క్వేర్ అంటే 25 మైనస్. అర్థమవుతుందా? 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. అర్థమవుతుందా? 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రెండింటికి సంబంధం. ఇక్కడ కూడా అంతే. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఏంది ఎల్సిఎం మర్చిపోదండి. ఇక్కడ చూడండి 5 చేద్దాం. ఫస్ట్ 16 ఎల్సిఎం తీసాను. క్రాస్ మల్టిప్లికేషన్ 16 1 జా 16 మైనస్ 1 9 జా 9 బై మళ్ళీ కింద కూడా అంతే ఎల్సిఎం 16 1 జా 16 ప్లస్ కాబట్టి ప్లస్ 9 1 జా 9. ఓకే ఇక్కడ ఏముంది 16/25 మైనస్ 9/25. ఓకే ఇవన్నీ ఈక్వల్ వస్తుంది అనుకుంటా. చూద్దాం. ఇప్పుడు చూడండి 16 లో కల్లా 9 పోతే ఇక్కడ చూడండి 16 లో కల్లా 9 పోతే ఎంత మిగులుతుంది 7/16. రైట్ 16 లో కల్లా 9 పోతే 7/16 బై ఇక్కడ చూడండి 16 ఒక 9 ఎంత అవుతుంది మళ్ళా 25/16 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా క్యాన్సిల్ చేద్దాం. 16 లో కల్లా 9 పోయింది అనుకో ఎంత 7/25. ఓకే ఇక్కడ బై నన్ను మళ్ళీ చెప్తున్నా 16 లో కల్లా 9 పోతే 7/16 16 ప్లస్ 9 25/16. ఇక్కడ 16 లో కల్లా ఎందుకు డినామినేటర్ ఆల్రెడీ సేమ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ తీసేసాను. 16 లో కల్లా 9 పోతే 7. ఇక్కడ గమనిస్తే 7/16 ఇక్కడ ఏం చేయొచ్చు రెసిప్రోకల్ చేయొచ్చు కదా. ఏమొస్తుంది 16/25 ఈక్వల్ టు 7/25. 16 క్యాన్సల్ ఎంత వచ్చింది 7/25 ఈక్వల్ టు 7/25. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాం ఇంకొక పారి లాస్ట్ మినిట్. ఇక్కడ చూడండి 16 లో కల్లా 9 పోతే ఎంత 7 మళ్ళీ 16 ఒక 9 కలిపితే 25 16. ఓకే 16 లో కల్లా 9 పోతే 7 25 డినామినేటర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఎల్సిఎం తీసేసాను. ఇక్కడ చూడండి ఇది రెసిప్రోకల్ చేశాను. ఏంది ఇది రెసిప్రోకల్ చేసి 16/25 అవుతుంది. 16 క్యాన్సల్ 7/25. అంటే ఇప్పుడు ఏమైంది రెండు ఈక్వల్ అయిపోయింది. అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్. అర్థమైందా గైస్? అంతే. అంటే మనకి రెండు ఆన్సర్ ఏమొచ్చింది ఈక్వల్ వచ్చింది కాబట్టి ఈక్వల్ అని రాస్తాం. నోడండి గైస్. ఎక్సర్సైజ్ 8.1 లో 9th క్వశ్చన్ సేమ్ ఇది కూడా అలాగనే హైపోటెనస్ కనుక్కోవడమో లేకుంటే సైడ్ కనుక్కోవడం ఉంటుంది. ఈజీగా కనుక్కోవచ్చు. వాటి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఓకే రైట్ యాంగిల్ ఎట్ బి అంట. ఓకే ఫస్ట్ డయాగ్రామ్ వేసుకున్నాం. డయాగ్రామ్ చెప్పారు కాబట్టి ఓకే ఎక్కడ బి రైట్ 90 degrees దగ్గర. ఓకే అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది ఏ సి. ఓకే tan ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి బాగా గమనియండి tan a equal to 1/√3. Find the value of sin a cos c cos a sin c cos a into sin c minus sin a into sin c. ఇప్పుడు ఏం చేయాలి మనము? మనకేమో ఇక్కడ ఏమని చెప్పినారు ఏబిసి అనే ట్రయాంగిల్
రైట్ యాంగిల్ ఎట్ బి అంటే బి దగ్గర 90 డిగ్రీలు టాన్ ఏ బాయ్ టాన్ ఏ టాన్ అంటే ఏంది ఇంతకి ఆపోజిట్ బై అడ్జసెంట్ రైట్ ఎక్కడ టాన్ ఏ దగ్గర టాన్ ఏ ఈక్వల్ టు 1/√3 మనకి ఇవ్వడం జరిగింది అంటే ఆపోజిట్ ఎంత ఇప్పుడు 1 యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ యాంగిల్ కింది వైపు ఉన్నదాన్ని అడ్జసెంట్ అడ్జసెంట్ ఎంత √3 రైట్ అంటే ఇప్పుడు మనకి ఏం తెలీదు హైపోటెనస్ తెలీదు అది కనుక్కొని ఏం చేయాలి ఇక్కడ మనకు ఆ వాల్యూస్ అనేటివి సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే సైన్ ఏ కాస్ ఏ సైన్ సి ఓకే ఇక్కడ గమనియండి ఎన్ని వాల్యూస్ కావాలా సైన్ ఏ వాల్యూ కావాలి కాస్ సి వాల్యూ కావాలి అంటే ఆ రెండు కావాలంటే మనకు ఖచ్చితంగా ట్రయాంగిల్స్ లో ఆ 3 సైడ్స్ అంటే హైపోటెనస్ సైడ్ తెలియాలి అంటే ఆపోజిట్ తెలియాలి అడ్జసెంట్ తెలియాలి ఓకే ఇక్కడ చూడండి గివెన్ సొల్యూషన్ గివెన్ దా ఏంది మనకి tan a ఈక్వల్ టు 1/√3 ఇక్కడ చూడండి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఆపోజిట్ ఎంత ఉంది ఇప్పుడు మనం లిస్ట్ రాయండి ఏబి వాల్యూ ఎంత వచ్చింది √3 వచ్చింది ఇంకోటి బీసీ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది రైట్ అర్థమైందా అంటే tan అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్ ఆపోజిట్ వాల్యూ ఎంత యాంగిల్ ఏ దగ్గర మాట్లాడుతున్నది యాంగిల్ ఏ కి ఎదురుగా ఆపోజిట్ 1/√3 ఓకే ఇప్పుడు బై యూజింగ్ పైథాగరస్ థీరం ఎందుకు మనకి కాస్ సైన్ కావాలంటే 3 సైడ్స్ తెలియాలి 3 సైడ్స్ కనుక్కోవాలి కాబట్టి మనకి 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది థర్డ్ సైడ్ కనుక్కొని ఇక వాడేదే పైథాగరస్ థీరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటెనస్ అంటే ఎంత ఏసీ స్క్వేర్ ఒక సైడ్ ఏముంది ఏబి స్క్వేర్ ఇంకొక సైడ్ ఏముంది బీసీ స్క్వేర్ రైట్ ఓకే ఏసీ వాల్యూ తెలుసా తెలియదు కాబట్టి అది అలాగనే ఉంటుంది బీసీ ఏబి వాల్యూ ఎంత √3 హోల్ స్క్వేర్ ఏబి వాల్యూ √3 హోల్ స్క్వేర్ కాబట్టి ఫార్మా హోల్ స్క్వేర్ బీసీ ఎంత 1 స్క్వేర్ ఓకే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే ఆన్సర్ ఎంత మిగులుతుంది 3 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అవతల పోతే రూట్ అంటే ఏసీ ఈక్వల్ టు √4 అంటే దేర్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు 2 ఏంది 2 2 జా 4 అంటే ఏసీ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది ఇక్కడతో అయిపోయిందా లేదు మనం వాల్యూస్ కనుక్కోవాలి ఏమేం కావాలా సైన్ ఏ కదా సైన్ ఎక్కడ యాంగిల్ దగ్గర ఇక్కడ చూడండి సైన్ ఏ యాంగిల్ ఏ దగ్గర సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ రైట్ ఆపోజిట్ ఏముంది 1 కదా యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్ ఎక్కడ యాంగిల్ ఏ దగ్గర బై హైపోటెనస్ 2 సైన్ వాల్యూ వచ్చింది ఇప్పుడు ఏం కావాలి ఇంకోటి యాంగిల్ ఏముంది కాస్ ఏ ఉంది ఫస్ట్ ఏ యాంగిల్ అన్ని అయిపోకూడదాం కాస్ ఏ అంటే కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా అడ్జసెంట్ బై హైపోటెనస్ ఓకే అడ్జసెంట్ ఎంత ఉంది యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్ అంటాం చూడండి గుర్తుపెట్టుకోండి యాంగిల్ కి ఎదురుకున్న దాన్ని ఆపోజిట్ యాంగిల్ కింది పక్క ఉన్న దాన్ని అడ్జసెంట్ అంటాం అడ్జసెంట్ ఎంత √3 బై హైపోటెనస్ ఎంత 2 ఓకే ఇప్పుడు చూడండి మనకి సైన్ ఏ వాల్యూ అయిపోయింది కాస్ ఏ వాల్యూ అయిపోయింది ఇప్పుడు ఏం కావాలా కాస్ సి వాల్యూ కావాలి సైన్ సి వాల్యూ కావాలి బాగా గమనియండి సైన్ సి సైన్ అంటే ఏంటి ఇప్పుడు యాంగిల్ ఏం చేయాలా చేంజ్ చేయాలా ఇప్పటి వరకు యాంగిల్ ఏ దగ్గర తీసాం ఇప్పుడు యాంగిల్ సి అంటే సి దగ్గర యారో చేసుకుందాం ఓకే ఇప్పుడు చూడండి సైన్ సి సైన్ అంటే ఏంది సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ కదా బాయినండి యాంగిల్ కి ఎదురుగున్నదాన్ని ఇప్పుడు ఇది ఆపోజిట్ ఇందాకేమో ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ అయింది ఇది అడ్జసెంట్ అయింది ఇప్పుడు యాంగిల్ సి కి వెళ్ళింది అనుకో దానికి ఎదురుగున్నదాన్ని ఆపోజిట్ ఇది ఆపోజిట్ అవుతుంది కదా సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది √3 బై క్లియర్ హైపోటెనస్ ఎంత 2 ఓకే సైన్ సి అయిపోయింది ఇంకోటి ఏంది కావాలా కాస్ సి కావాలి ఏంది కాస్ సి రెండు కాస్ ఒక సైన్ ఏ ఒక కాస్ ఏ ఒక సైన్ సి ఒక కాస్ సి కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్ అడ్జసెంట్ రైట్ కాస్ అంటే ఏంది అడ్జసెంట్ ఏముంది 1 కదా 1 యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ యాంగిల్ పక్కన ఉన్నదాన్ని అడ్జసెంట్ బై హైపోటెనస్ ఎంత 2 ఓకే అంటే ఇక్కడ చూడండి సైన్ ఏ వాల్యూ 1/2 కాస్ ఏ వాల్యూ √3/2 సైన్ సి వాల్యూ √3/2 కాస్ సి వాల్యూ 1/2 వచ్చింది మరి ఇప్పుడు ఏం చేయాలా ఇగో ఈ వాల్యూస్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి వాటి వాల్యూస్ ఓకే చాలా ఈజీ సింపుల్ గా ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి నంబర్ 1 సైన్ ఏ ఇంటూ
కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి. ఓకే, ఇక్కడ చూడండి సైన్ సి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2 ఇంటూ కాస్ సి వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 1/2 ప్లస్ ఫార్ములా ప్లస్ కాస్ ఏ వాల్యూ √3/2 ఇంటూ సైన్ సి వాల్యూ ఎంత వచ్చింది √3/2. ఇక్కడ చూడండి ఏం చేయాలి ఇప్పుడు, ఈ రెండు ఇంటులు కాబట్టి 1 1 జా 1/2 2 జా 4 ప్లస్ ఇక్కడ చూడండి ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేసాను √3 ఇంటూ √3 ఏమవుతుంది √3 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఆన్సర్ ఎంత 3/2 2 జా 4. ఆల్రెడీ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఇంకా సింపుల్ అవుతుంది. 1 + 3 4/4 ఇక్కడ డినామినేటర్ కామన్ గా అదే ఉంటుంది కాబట్టి 1 4 4 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత 1 వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది 1. ఓకే క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ది ఏముంది కాస్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి. రైట్, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది √3/2 ఇంటూ కాస్ సి ఎంత వచ్చింది 1/2 మైనస్ కాస్ సైన్ ఏ ఎంత వచ్చింది 1/2 ఇంటూ సైన్ సి √3/2. ఓకే, క్యాన్సిల్ చూడండి √3 1 జా √3/2 2 జా 4 మైనస్ 2 2 జా 4 √3 1 జా √3 మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఏముంది 0 ఉంటుంది. √3 లో గల √3 పోతే 0 4 డినామినేటర్ కూడా సేమ్ ఉంది. అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చింది 0. అంతే గైస్, ఇక్కడ మెయిన్ పాయింట్ అర్థం కావాల్సింది మనకేమో tan ఇవ్వడం జరిగింది. tan తో సైన్ కాస్ అనుకున్నాం. అదే ఇక్కడ జరగాల్సింది ఒక్క వాల్యూ ఇస్తే టెగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కనుక్కోవచ్చు. అలా కనుక్కొని తర్వాత మనము వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళడమే లెక్క. చూడండి గైస్, ఓకే ఎక్సర్సైజ్ 8.1 లోని 10th క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ Q. ఓకే, మళ్ళీ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ఎట్ Q అంటే ఇక్కడ ఏంది 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి మనకు ఒక హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సేమ్ ఎగ్జాంపుల్ 5 ఎలా చేసామో ఇది కూడా అలాగనే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. PR + QR = 25 సెంటీమీటర్స్ అండ్ PQ ఇది P అనుకుందాం, ఇది QR. ఓకే, PQ = 5 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి 5 సెంటీమీటర్స్. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ sin P, cos P, tan P. అసలు ఏం కనుక్కోవాలంట మనము sin P, cos P, tan P కనుక్కోవాలంట. దానికంటే ముందర ఇక్కడ చూడండి మనకేమో నేను ఇప్పటివరకు ఏం చెప్పాను, పైథాగరస్ థీరం వాడాలంటే ఖచ్చితంగా నీకు 2 సైడ్స్ తెలియాలి. అది తెలిస్తే నువ్వు ఖచ్చితంగా థర్డ్ సైడ్ కనుక్కొని మిగతా వాల్యూస్ అన్ని కనుక్కోవచ్చు అని చెప్పినాం. కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక్క హింట్ మాత్రమే. ఏంది PQ = 5 సెంటీమీటర్స్. ట్రయాంగిల్ ఒక్క సైడ్ ఇస్తున్నారు, మరి మిగతాది ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు చూడండి సేమ్ ఎగ్జాంపుల్ 5 ఎలా చేసామో అలాగనే. అంటే ట్రయాంగిల్స్ 3 సైడ్స్ కనుక్కున్న తర్వాత సైన్ అంటే ఏంది ఆపోజిట్ బై హైపోటెనస్ ఎక్కడ P వాల్యూ దగ్గర యాంగిల్ P దగ్గర. కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్. tan అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఈ 3 కనుక్కోవాలి అంతే ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్స్ 3 సైడ్ తెలియాలి. మనకి ఇచ్చినది అర్థం ఇక్కడ సొల్యూషన్ గివెన్ ద ట్రయాంగిల్ PQR. ఓకే, తర్వాత మనకి ఏంది 90 డిగ్రీస్ ఎక్కడ యాంగిల్ Q దగ్గర 90 డిగ్రీస్ అని చెప్పడం జరిగింది. ఓకే, PQ వాల్యూ ఎంత 5 సెంటీమీటర్స్. దానికంటే ముందు ఇంకో హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంది PR + QR = 25 సెంటీమీటర్స్. ఓకే, నేను పైథాగరస్ థీరం వాడతా, అప్పుడు మీకు అర్థమవుతుంది. పైథాగరస్ థీరం ఏంది హైపోటెనస్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. హైపోటెనస్ ఎంత PR² ఒక సైడ్ ఎంత PQ², ఇంకొక సైడ్ ఏంది QR². వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. PR² హైపోటెనస్ కూడా లేదు, PQ వాల్యూ వచ్చింది ఎంత 5². ఇగో PQ వాల్యూ ఎంత 5² + QR². అది కూడా తెలీదు. కానీ ఇప్పుడు చూడండి ఈ రెండుతో అసలు ఎలా కనుక్కుంటాం, దానికోసమే మనకి హింట్ ఇచ్చారు. ఏంది PR + QR = 25 సెంటీమీటర్స్ అని. అంటే ఈ రెండు సైడ్స్ కలిపితే 25 సెంటీమీటర్స్ వస్తుంది. కానీ ఇక్కడ నాకు PR వాల్యూ అనుకున్నాం. ఏంది PR వాల్యూ, నాకు PR వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే PR =
25 మైనస్ క్యూఆర్ ఫ్రమ్ 1 అని అనుకుందాం. ఇది 1 అర్థమైందా? అంటే క్యూఆర్ ఇది ప్లస్ చేసి అవతల పోతే ఏమవుతుంది మైనస్. అంటే పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఫ్రమ్ 1 అని పెడుతున్నా, ఫ్రమ్ 1. ఓకే, పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇప్పుడు 25 మైనస్ క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ క్యూఆర్ వాల్యూ అలాగనే ఉంటుంది. అర్థమైందా? అంటే పిఆర్ వాల్యూ అనుకున్నా, అంటే ఈ కండిషన్ తో నేను పిఆర్ వాల్యూ అనుకున్నా, అది తీసుకొని ఈ పిఆర్ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేశాను. ఎంత వచ్చింది 25 బై క్యూఆర్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏ ఫార్ములా వస్తుంది ఏ మైనస్ బి ఫార్ములా. ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఏంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రైట్. ఇదే ఫార్ములా. ఏ ఎంత మనకి 25 స్క్వేర్. ఓకే, ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 ఆల్రెడీ, ప్లస్ బి స్క్వేర్ బి అంటే ఎంత క్యూఆర్ స్క్వేర్, తర్వాత మైనస్ 2ab ఇక్కడ చూడండి 2 ఏ ఎంత మనకి 25 బి ఎంత క్యూఆర్ రైట్. 25 2 జా ఎంత 50 క్యూఆర్ అంటే మైనస్ 2b కాడ ఏం పెట్టచ్చు 15 క్యూఆర్ ఈక్వల్ టు 25 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. అర్థమైందా? ఇలా 2ab మొత్తం ఆన్సర్ 50 క్యూఆర్ 25 క్యూఆర్ స్క్వేర్. ఇంకా మిగతా అలాగనే ఉంటాయి. ఓకే, క్యూఆర్ స్క్వేర్ ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఉన్నాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఆన్సర్ ఇది. ఇంకా మిగతాది అలాగనే దింపాం. ఈక్వల్ టు ఇక్కడ 25 స్క్వేర్ అంటే ఏంటి 25 ఇంటూ 25 చేద్దాం. 5 5 జా 25 5 2 జా 10 11 12 50 25 2 జా 50 5 2 6 ఎంత వచ్చింది 625 ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ మైనస్ 15 క్యూఆర్ ఈక్వల్ టు 25 మిగతాది అలాగనే అర్థం క్యూఆర్ స్క్వేర్. ఏమన్నా కామన్ ఉందా? కామన్ ఉంది. క్యూఆర్ స్క్వేర్ క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏంది 625 మైనస్ 15 క్యూఆర్ ఈక్వల్ టు 25. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా అయిపోయింది. చాలా చిన్న ప్రాబ్లం ఇంకా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంది మిగిలింది మనకి ఇక్కడ చూడండి మన క్యూఆర్ వాల్యూ కావాలి. ఏంది క్యూఆర్ వాల్యూ కావాలి. క్యూఆర్ వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్. అంటే ఏముంది మైనస్ 15 క్యూఆర్ ఈక్వల్ టు 25 మైనస్ 625. మళ్ళీ బాగా చూడండి నేను చెప్తున్నా ఇది ప్లస్ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది మైనస్. ఓకే క్లియర్. కానీ ఇక్కడ మైనస్ నువ్వు మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేసుకొని తీసుకోవాలి ఖచ్చితంగా. ప్లస్ ఉన్నప్పుడు అక్కర్లేదు కానీ నువ్వు మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, మైనస్ 15 క్యూఆర్ ఈక్వల్ టు 25 లోపల 625 అవుతాయి. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది, అంటే ఎంత వస్తుంది 600 వస్తుంది. కానీ మైనస్ 600 ఎందుకు చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది కాబట్టి మైనస్ 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 క్యాన్సల్. క్యూఆర్ ఈక్వల్ టు 600 బై 15 ఇంటూ చేస్తుంది తర్వాత డివైడెడ్ బై అంటే 0 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 5 తో వచ్చింది 5 1 జా 5 12 జా అంటే 5 తో భాగం చేస్తే 12 సార్లు పోతుంది. అంటే క్యూఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఎంత వచ్చింది క్యూఆర్ 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఎంత 12 సెంటీమీటర్స్. ఓకే, మనకి ఇదేనా కావాల్సింది క్యూఆర్ ఏనా కాదు. ఇంకొక సైడ్ తెలియాలి. ఇంకొక సైడ్ తెలియాలంటే ఫ్రమ్ 1 అని చేసుకోవచ్చు కదా. అంటే పిఆర్ వాల్యూ కావాలంటే 25 లోపల క్యూఆర్ వాల్యూ తీస్తే ఏం వస్తుంది మనకి పిఆర్ వాల్యూ వస్తుంది. మనకి ఇంకేం కావాలా పిఆర్ వాల్యూ కావాలి. ఫ్రమ్ 1 మళ్ళా ఫ్రమ్ 1 సబ్స్టిట్యూట్ ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ క్యూఆర్ వాల్యూ ఇన్ 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం క్యూఆర్ వాల్యూ. ఎక్కడ పిఆర్ మైనస్ 25 మైనస్ ఇక్కడ చూడండి పిఆర్ ఈక్వల్ టు 25 మైనస్ క్యూఆర్. పిఆర్ ఈక్వల్ టు 25 లో ఇక్కడ చూడండి 25 మైనస్ క్యూఆర్ వాల్యూ ఎంత 12. 5 లోకల 2 పోతే ఎంత పిఆర్ ఈక్వల్ టు 5 లోకల 2 పోతే 3 2 లోకల 1 పోతే ఎంత 13. ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది. అంటే పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది 13 వచ్చింది. 13 సెంటీమీటర్స్. ఓకే క్లియర్. అలాగైతే ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి మనకిచ్చిన హింట్ తో మనం ఇదల్లా కనుక్కున్నాం. ఏది ట్రయాంగిల్ 3 సైడ్స్ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి మనకి ఏం చెప్పినారు పిఆర్ ఇక్కడ చూడండి పిఆర్ క్యూఆర్ కలిపితే 25 అంట. మళ్ళీ 2 కలపండి కలిపితే 25 ఖచ్చితంగా వస్తుంది మీకు. 3 1 4 2 5 1 1 2 25 వచ్చేసిందా. ఇప్పుడు ఏం కనుక్కోవాలా సైన్ పి కాస్ పి టాన్ పి. ఓకే నంబర్ 1 సైన్ పి. సైన్ పి అంటే ఏంది ఆపోజిట్ బై సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ పి యాంగిల్ పి అని అర్థం.
ఓకే, ఆపోజిట్ ఎంత ఉంది 12 బై హైపోటెనస్ ఎంత ఉంది 13. సెకండ్ది కాస్ పి, మళ్ళీ పి యాంగిల్ అక్కడ ఉంటుంది. కాస్ అంటే ఏంది అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఏంది ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ 5 బై హైపోటెనస్ ఏముంది 13. ఓకే క్లియర్. థర్డ్ది టాన్ పి, టాన్ అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత ఉంది మనకి 12, అడ్జసెంట్ ఏముంది 5. ఓకే, అంటే దేర్ ఫోర్ వాల్యూస్ ఏమొచ్చింది sin p ఈక్వల్ టు 12 బై 13, cos p ఈక్వల్ టు 5 బై 13, tan p ఈక్వల్ టు 12 బై 5. నోటన్ గైస్, అంతే ఆన్సర్. అంటే మనకి ఇచ్చిన ఒక్క సైడ్ ని పట్టుకొని మిగతా రెండు వాల్యూస్ కనుక్కున్నాం. ఆ రెండు వాల్యూస్ కనుక్కొని ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇంకా ట్రయాంగిల్ 3 సైడ్స్ తెలిసినాయి అనుకో, హైపోటెనస్, అడ్జసెంట్, సైడ్, ఈ 3 తెలిసినాయి అనుకో, మనకి ఏది కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. ఇంకా టాన్ కొసికెంట్ కనుక్కోవచ్చు, ఎన్నన్నా కనుక్కోవచ్చు. నోటన్ గైస్. 11th question, last question. State that the following are the true or false, justify your answer. The value of tan A is always less than 1. అసలు tan అంటే ఏంది ఇక్కడ చూడండి, ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉంటదంట. tan A అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్, రైట్? ఆపోజిట్ కన్నా అడ్జసెంట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ లెస్ దాన్ 1. ఆన్సర్ అనేది 1 కన్నా తక్కువ ఉంటుందంట ఎప్పటికీ. మనకి ఏదన్నా యాంగిల్ తీసుకోండి, అంటే tan వాల్యూస్ లో ఏదన్నా 1 కంటే తక్కువ ఉంటుందా? ఏది అనేది ఉండదు. √3 అనేది ఉంటుంది. √3 1.73 ఉంటుంది. అది 1 కంటే తక్కువ ఉందా? లేదు కదా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఆల్వేస్ లెస్ దాన్ 1 అంటున్నారు, అంటే 1 కన్నా తక్కువ ఉంటుంది ఆన్సర్. నో, అంటే ఫాల్స్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, సీకెంట్ ఏ ఈజ్ 12 బై 5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ. ఇక్కడ చూడండి, ఇది అసలు 12 బై 5 అంటే సీకెంట్ అంటే ఏంది ఇంతకి? సీకెంట్ ఏ అంటే ఏంది ఇక్కడ చూడండి, హైపోటెనస్ బై అడ్జసెంట్, రైట్? సీకెంట్ ఏ అంటే ఏంది హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఎంత 12 బై 5 ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఇక్కడ బాగా చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇది హైపోటెనస్, ఇది సైడ్ అంటే ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే సైడ్స్ కన్నా హైపోటెనస్ అనేది పెద్దగా ఉంటుంది. ఇగో ఇక్కడ పెద్దగా ఉందా లేదా హైపోటెనస్, ఇక్కడ ఏమో అడ్జసెంట్ ఏమో తక్కువ ఉంది. అర్థమవుతుందా? అంటే సైడ్స్ కన్నా హైపోటెనస్ అనేది ఏముంది పెద్దగా ఉంటుంది. మనకి ఇక్కడ హైపోటెనస్ కూడా 12 అనేది, అంటే ఇది ఖచ్చితంగా యాంగిల్ ఏ లో ఆన్సర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అర్థమైందా? ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి, హైపోటెనస్ ఏమో 12, అడ్జసెంట్ బై 5. మనకి పైథాగరస్ థీరంలో సైడ్స్ కన్నా హైపోటెనస్ అనేది డబుల్ ఉంటుందని మనకి పైథాగరస్ థీరం చెప్పడం జరుగుతుంది. ఎనీ 2 sides ఇస్ ద థర్డ్ ఆర్ గ్రేటర్ దాన్ కదా. అంటే ఇప్పుడు చూడు, థర్డ్ దాన్ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ హైపోటెనస్ కూడా 12 ఉంది, అంటే ఇది ఏంది ట్రూ. కాస్ ఏ ఇస్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ది యూజర్ ఫర్ ద కొసికెంట్ యాంగిల్ ఏ. ఇక్కడ కాస్ మాట్లాడుతున్నారు, ఇక్కడ కొసిక్ మాట్లాడుతున్నారు. కాస్ అంటే ఇలా రాస్తాం, కొసైన్ వేరు, కొసైన్ వేరు, కొసికెంట్ వేరు. ఇది కొసైన్ అంటాం, లెక్క చెప్పాలంటే కాస్ ని కొసైన్ అంటాం. కొసైన్ వేరు, కొసికెంట్ వేరు. ఓకే, అంటే ఈ రెండు ఒకటి అని చెప్తున్నాడు. నో, దిస్ ఈజ్ నాట్ రాంగ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఫాల్స్ అయిపోతుంది. ఓకే, ఫాల్స్. ఇక్కడేమో కాస్ అని మాట్లాడతాం, ఇక్కడ కొసిక్ అని మాట్లాడతాం. మామూలుగా మనం ఎలా రాస్తాం, కాస్ ఏ కొసిక్ ఏ అని ఇలా రాస్తాం. లెక్క చెప్పాలంటే మనం మామూలుగా మ్యాథ్ ఇంట్రడక్షన్ లో కానీ లేకుంటే ఫార్ములా రాసేటప్పుడు ఇలా రాస్తాం. కాస్ వేరు, కొసిక్ వేరు, ఫాల్స్. ఓకే, కాట్ ఏ ఇస్ ద ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయమని అర్థం. కాట్ ఏ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ. ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే కాట్ ఏ ఈక్వల్ టు కాట్ ఏ ఇంటూ ఏ అంటున్నారు. అంటే కాట్ ఏ ని ప్రోడక్ట్ చేస్తే, అంటే కాట్ ఇంటూ కాట్ ఏ చేస్తే కాట్ ఏ ఆన్సర్ వస్తుందంట. అది తప్పు. ఎందుకు, ఈ కాట్ అనేది సైడ్స్, ఇది ఏ అనేది యాంగిల్స్ కి సైడ్స్ కి సంబంధం ఉంటుంది ఏమన్నా? ఏమీ ఉండదు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఫాల్స్. అర్థమైందా గైస్? ఇది కూడా ఫాల్స్. సైన్ థీటా ఈక్వల్ టు 4/3 ఫర్ ద సమ్ యాంగిల్ 1. ఇక్కడ యాంగిల్ థీటా. ఇప్పుడు ఎప్పుడైనా సైన్ వాల్యూస్ లో మనకి ఎక్కడన్నా 4/3 అనే ఆన్సర్ వస్తుందా? రాదు. సైన్ 0 degrees 0. కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్స్ అనేది ఎక్కడ టచ్ అవ్వదు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అర్థమైందా గైస్? అంటే సైన్ థీటా అనేది 4/3 కాడ ఎక్కడ అనేది ఉండదు మనకి. కాబట్టి ఇది కూడా ఫాల్స్. ఫస్ట్ ఏంది, టాన్ ఏ వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ 1 ఉంటదంట. అంటే టాన్ అంటే ఏంది,
ఆపోజిట్ బై అడ్జసెంట్ వాల్యూ ఎప్పుడు 1 కన్నా తక్కువ ఉంటుందంట, అది రాంగ్. ఇక్కడ సీకెంట్ ఇక్కడ ఏమో 12/5 అనేది కరెక్టా కాదా అంటున్నారు. ఏంది సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ. ఇక్కడ హైపోటెనస్ అడ్జసెంట్, హైపోటెనస్ అనేది పెద్దగా ఉంది, నేను ఇది అందుకే చెప్పినాను. ఓకే, కాస్ ఏ అబ్జర్వేషన్ ఆఫ్ ది యూజర్ ఆఫ్ కొసికెంట్ ఏ. అసలు కాస్ వేరు కొసికెంట్ వేరు, ఆ రెండు వేరు వేరు. ఓకే, అందుకే ఇది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ కాట్ ఏని ప్రోడక్ట్ చేస్తే అంటే కాట్ ఇంటూ కాట్ ఏ చేస్తే ఈ రెండు నాట్ ఈక్వల్ అనేది అవుతుంది. సీకెంట్ ఏ అనే 4/3 అనే వాల్యూ ఎక్కడన్నా ఉందా మనకి? సీకెంట్ యాంగిల్ గా అనుకోమంటున్నారు. యాంగిల్ 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees లో మనకి ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. కాబట్టి ఈ 4/3 అనేది ఫాల్స్ అయిపోతుంది. గైస్ చివరి దాకా వినంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. నోట్ గైస్.